వ్యక్తిత్వం. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. ఎలా ఉన్నారు అందరూ? ఎంత సూపర్ చెప్పలేనంతదా. సో రోజు ఇట్లనే రికగ్నిషన్ జరిగితే సూపర్ ఉంటుందా ఉండదా? ఎంతమంది కావాలి ఇట్లా? నాకు కనబడక అద్దాలు పెట్టుకున్నా, వినబడక మిషన్ పెట్టుకుంటా. ఎందుకంటే మాకు అలవాటు అయిపోయింది ఒక ఎక్సైట్మెంట్. మీరు అది చూపించకపోతే మా నోట్లోంచి మాటలు రావు బయటకి. ఆర్ యూ రెడీ? కమింగ్ 40 minutes మీరు నా మాటలు వింటారు. మీరు ఎక్సైటెడ్ లేరు అనుకోండి, నేను కూడా ఎక్సైటెడ్ ఉన్నాను. ఆర్ యూ ఎక్సైటెడ్? ఎక్సైటెడ్? సో బై ద వే, నా పేరు శ్రీనివాస్ వడ్డెమాను, హైదరాబాద్లో ఉంటాను. 5 years అవుతుంది ఈ అవకాశం తీసుకొని. ఈ అవకాశం నాకు ఇచ్చిన వ్యక్తి నా గ్రేట్ లీడర్, గ్రేట్ మెంటర్, నా అప్లైన్ మిస్టర్ అండ్ మిస్సెస్ పురుషోత్తం దాస్ అండ్ పూర్ణిమ గారికి ఒకసారి నేను కలిసి పాదాభివందనం తెలియజేస్తాను. అలాగే భగవంతుడికి, తల్లిదండ్రులకి, గురువులకి నేను కూడా పాదాభివందనం చేస్తాను. ఎందుకంటే ఇందులో ఏ ఒక్కరు లేకపోయినా ఈరోజు మనం ఇక్కడ లేము. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎంతమంది ఇక్కడ కొత్త వాళ్ళు వచ్చింది ఈరోజే? మాకేం తెలియదు, ఈయన పట్టుకొచ్చిన మాకేం తెలియదు, ఈయన పిలిస్తే వచ్చిన నాకేం తెలియదు అని. కొత్త వాళ్ళు, ఆపర్చునిటీ తెలిసిన వాళ్ళు కాదు నేను అడిగేది, కొత్త వాళ్ళు. ఫస్ట్, వెరీ ఫస్ట్. వావ్, గ్రేట్. ఒకసారి మన వాళ్ళందరికీ వెల్కమ్ చేద్దాం. క్లాప్స్ కొడితే దవాయించి కొట్టాలి, లేకపోతే కొట్టొద్దు. ఇదే క్లాప్స్ ఉన్నాయి కదా, థ్యాంక్ యూ. ఈ క్లాప్స్ ఇక్కడ కొట్టకుండా ఈ చౌరస్తాలో కొడితే ఇస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? ఏదో అవుతుంది అది, అవునా కదా? అవకాశం వచ్చింది, నేను వాడుకోవాలా. రెండోది, క్లాప్స్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంది? హార్ట్ ఫంక్షనింగ్ బాగుంటుంది, అవునా కదా? మరి ఇప్పటికే గుండె నొప్పులు చాలా మందికి వస్తున్నాయి, అది కూడా మనం తప్పించుకుంటాం, అవునా కదా? యా. సో 5 years ముందు ఈ అవకాశం తీసుకున్నాం. అవకాశం తీసుకున్నప్పుడు ఎగిరి గంతేసి అంత ఇష్టంగా వచ్చి బిజినెస్ చేసినాం అంటే ఏం చేయలే. నాకు ఈ బిజినెస్ చూపించిన వ్యక్తికి 30 తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్ళు ఆపించి బిజినెస్ స్టార్ట్ చేసిన. ఎందుకంటే ఆయన ఎంత పాజిటివ్ చెప్తే నేను అంత డబల్ నెగిటివ్ చెప్పేవాడిని ఆయన ఉల్టా. నా దెబ్బతో ఈయననే బిజినెస్ బంద్ చేయాలని చెప్పేసి. ఎందుకు ఈ ముచ్చట వచ్చిందంటే కనుక, లాంగ్ బ్యాక్లో మేమిద్దరం కలిసి ఒక ఆపర్చునిటీలో పనిచేసినాం, ఒక ఎక్స్ నెట్వర్క్ మార్కెట్లో. సుమారుగా నేను 8 సంవత్సరాలు పనిచేశాను, ఆయన 6 సంవత్సరాలు పనిచేశాడు. సో అక్కడ 8 సంవత్సరాలు 6 సంవత్సరాలు పనిచేస్తే మాకు వచ్చిన ఇన్కమ్ ఏం లేదు, జాబ్ సాటిస్ఫాక్షన్ తప్పిస్తే జేబ్ సాటిస్ఫాక్షన్ లేకుండే. సో ఇప్పుడు జేబ్ సాటిస్ఫాక్షన్ లేకుండే మనం పని చేస్తామా? చేయమా? చేయం. కానీ 8 ఏళ్ళు చేసినాం. ఈరోజు కాకపోతే రేపు రాకపోతుందా, రేపు కాకపోతే వచ్చే నెల రాకపోతుందా అని ఒక నమ్మకంతో. ఆ నమ్మకం ఎట్లుండేటిదంటే, ఒక షావుకార్ దగ్గర ఒక కుక్క, ఒక గాడిద ఉండేటివంట. ఈ రెండింటిని, కుక్కనేమి ఇంటి దగ్గర కావాలి. ఎందుకు? షావుకారు కదైనా, డబ్బులు బంగారం అవన్నీ ఉంటాయా ఉండవు ఇంట్లో, దానికి కావాలి కోసమని కుక్కను పెట్టుకున్నాడు. సామాన్లు మోయడం కోసం గాడిదను పెట్టుకున్నాడు. ఒకరోజు ఇట్లనే 2 ఒకటే దగ్గర ఉండేటివి, రోజు నడుస్తుంది. ఓ రోజు ఆ కుక్కని కొడతాడు ఈయన షావుకారు, ఆ ఓనర్ కొడతాడు. కొడితే అది ఏం చేస్తుందంటే, బిడ్డను నన్ను కొడతావు అని సపరేట్ ఉంటుంది. అదే రోజు నైటు దొంగలు వస్తారు ఆ ఇంటికి. దొంగలు వచ్చినప్పుడు కుక్క మరుగుతుందా మరుగదా? మీరు అందరు ఎట్లా చూస్తారంటే, నేను ఒక గ్రహాంతర వాసిని అనే ఫీలింగ్ వస్తున్నాను. మీరందరూ ఫ్రీ ఉన్నారా? మీకు స్టోరీ ఇంట్రెస్ట్ ఉందా? చెప్పాలా వద్దా? చెప్పమంటేనే చెప్తా, లేకపోతే టాపిక్లో వెళ్ళిపోతా. ఎందుకంటే మీరు ఇంత సీరియస్ చూస్తే నా భయం అవుతుంది, చెప్పాలని కూడా మర్చిపోతే. సో అయితే ఆ 12 గంటల రాత్రి దొంగలు ఇంటికి వచ్చేవరకి కుక్క అరవాలి కదా, అరవడం బంద్ చేసింది. గాడిద చెప్తుంది, ఒరే అరవరా, దొంగలు వస్తున్నారు, అరవరా, లేకపోతే మనోడు అయిపోతాడు, అరవరాను అంటే మధ్యాహ్నం కొడితే అరవను అంటారు. అరవను అని చెప్పిందంట. ఇది అరుస్తలేదని చెప్పి ఏం చేసింది, కుక్క బదులు గాడిద వరలడం మొదలుపెట్టింది. ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి, అవునా కదా? గాడిద వరలితే ఏమనుకుంటాడు ఆయన, తిండి ఎక్కువ వరుతున్నామని కట్ట తీసుకొచ్చి దమ్మ కొట్టి పడేసి కొట్టి పడేసి
అయిపోయింది. ఏందిరా నువ్వు తనులు తింటే ఏందిరా అంటే, అరే నువ్వు ఒర్లుతే అయిపోతుండే కదరా, నువ్వు ఒర్లపోతే నేను ఒర్లితే వాడొచ్చి నన్ను కొట్టేయని. ఇది ఇట్లనే రిపీట్ అవుతుంది. కుక్క మాత్రం తప్పించుకుంటుంది, గాడిద మాత్రం బలైపోతుంది. ఒక రోజు తర్వాత ఈ కుక్క వెళ్ళిపోయింది పక్కకి. వెళ్ళిపోయి కొన్ని నెలల తర్వాత వచ్చి, ఏందిరా ఇంకా నువ్వు ఈయనే ఉన్నావా అని చెప్పి, అవు ఈయనే ఉన్నా అన్నాడు. మరి ఎందుకు రా, వాడు నేను ఇంత కొడుతుండు కదా, నువ్వు వెళ్ళిపోతే అయిపోతుంది కదా, ఇంకా ఎందుకున్నావురా వీని కాడా అని చెప్పి. అప్పుడు మనోడు ఏమంటాడంటే, ఆ గాడిద ఏమంటుందంటే, అలా ఆ షావుకారులో పాప ఉంది కదా, ఏదైనా పిచ్చి పిచ్చి పనులు చేసినావు అంటే, నువ్వు ఎక్కువ తక్కువ ఏమైనా పిచ్చి పనులు చేసినావు అంటే గాడిదకిచ్చి పెళ్లి చేస్తా అంటాడు. ఎన్నడన్నా ఆయన కోపం ఎక్కువ రాపోతుందా, అమ్మాయి నాకు ఇచ్చి చేయపోతాడా అన్న ఆలోచనతో అట్లనే ఉండిపోయినా అని చెప్పేసి. నేను కూడా 8 ఏళ్ళు పట్టాను అందులో. ఇప్పుడు అర్థమైంది మీకు, మీరు చాలా లేట్ ఉన్నారు అర్థం చేసుకోవడం. అట్లా 8 ఏళ్ళు గడిచిపోయింది, డబ్బులు అయితే రాలేదు. వెనక్కి ఇది చూసుకుంటే 14-15 లక్షల రూపాయల అప్పు ఉంది. సో బయటకైతే వచ్చినాం, ఏం చేయాలో తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్లో ఇంకొక బిజినెస్, ట్రెడిషనల్ బిజినెస్ స్టార్ట్ చేశాను, ఎల్ఈడి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సుమారుగా అందులో 6 నెలలు ఉన్నాను, కానీ 20-25 లక్షలు పోగొట్టుకున్నాను. టోటల్గా ఒక 45-48 లక్షలతోని రోడ్డు పైన నిలబడి ఉన్నాను, కట్టుబట్టల పైన. అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వెస్టీజ్ బిజినెస్ ఉంది, చేస్తావా అంటే చేస్తారా? ఎవరైనా చేస్తారా? చేయరు. చేస్తారా? చేయరు కదా. నేను కూడా చేయలే. ఆయన వచ్చి నాకు చెప్పినప్పుడు నేను చెప్పిన, నువ్వు అసలు నాకు చెప్పే బిజినెస్ ఎలా ఇది, అసలు నేను చేస్తానా? డబ్బులు పెడితే డబ్బులు ఎక్కి రాలేదు, అట్లాంటప్పుడు డబ్బులే పెట్టకుండా డబ్బులు వస్తాయంటే నమ్ముతామా మనం? సో కాబట్టి నమ్మలేదు. అట్లనే ఫోన్ కొడుతుండే ఈయన టార్చర్ ఎక్కువైపోతుందని ఒక 8-9 నెలలు బ్లాక్ లిస్ట్లో పెట్టిన, ఇట్లనన్నా ఫోన్ చేయడం బంద్ చేస్తాడేమో అని. ఒకసారి నా ఫోన్ బ్రేక్ అయిపోయి కొత్త ఫోన్ తీసుకొని అందులో సిమ్ మార్చినప్పుడు ఆయన నంబర్ అన్బ్లాక్ అయిపోయి, ఆయన వచ్చిన ఇన్కమ్ నా వాట్సాప్లో చూసి ఆ రోజు డిసైడ్ అయ్యి ఆయన దగ్గర కూర్చొని నేర్చుకొని బిజినెస్ స్టార్ట్ చేసిన. సో అంటే జరగవలసిన టైంలో ఏ పనైనా జరగవలసిన టైం వస్తేనే జరుగుతుంది. ఎస్ ఆర్ నో? కానీ ప్రయత్నం ఎప్పుడు వృధా కాదు. సో అంటే ఆ 1 ఇయర్ నుంచి స్ట్రగుల్ అవుతేనే నాకు ఆపర్చునిటీ 1 ఇయర్ తర్వాత అర్థమైంది. ఈ బిజినెస్లో స్టార్ట్ అయినప్పుడు నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 164 రూపీస్. ఎంత? 164. నా సెకండ్ మంత్ ఇన్కమ్ 512 రూపీస్. నా థర్డ్ మంత్ ఇన్కమ్, ఈ 2 నెలలు నేర్చుకున్నాను, నాకు అర్థమైంది, ఓహో వెస్టీజ్ ఇట్లా కాదు ఇట్లా చేయాలని అర్థమైంది. 3వ నెలలో గట్టిగా పనిచేయడం మొదలుపెట్టిన. అప్పుడు నా ఇన్కమ్ 3వ నెలలో 17,900 రూపీస్ తీసుకున్నా. సో ఇప్పుడు 5,500 పీవీ ఉంది బ్రాంచ్ డైరెక్టర్. అప్పట్లో 10,000 పీవీ బ్రాంచ్ డైరెక్టర్. నేను బ్రాంచ్ అయినప్పుడు 3 లక్షల వ్యాపారం చేయాలి. అప్పుడు ఇప్పుడు 1,50,000 3 months 4 months. నేను 10,000 పీవీ 3 months కంప్లీట్ చేసిన. సో ఆ విధంగా అయిపోతుంది. ఇట్లా స్టార్ట్ చేసుకుంటూ వచ్చినాం. కొన్ని స్ట్రగుల్స్ కూడా తీసుకున్నాం, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినాం. అందులో కొన్ని మీకు షేర్ చేసుకుంటా ఈరోజు. నా స్టోరీ తెలియకుండా ఎవరు లేరు ఇక్కడ, కొత్త వాళ్ళు ఎవరో 4-5 ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ ఆల్రెడీ స్టోరీ తెలుసు. అవునా? తెలుసా లేదా? నేనే చేయగలిగినప్పుడు మీరు చేయగలుగుతారా లేదా? బేసిక్గా 100కు 100% మీరు చేయగలుగుతారు. సో ఇక్కడ ఒక్కటే ఏముందంటే, మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పని చేయగలగాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పని చేయగలిగితే ఏ పనిలో అయినా మనం సక్సెస్ అవుతాం. నిజమా కాదా? మీరు ఎక్కడెక్కడో చూస్తారు, మీరు నన్నే చూడాలి. ఈరోజు గంట సేపు ఎవరిది? నాది. మీరెందుకు? నాది గంట సేపు. నేను మాట్లాడుతుంటే మీరు నన్నే చూడాలి. మీరు పోయేటోళ్ళు వచ్చేటోళ్ళని చూస్తే, నేను మిమ్మల్ని చూస్తే నేను డిస్టర్బ్ అవుతున్నా, నేను చెప్పాల్సిందే వెళ్ళిపోతుంది. డిస్టర్బ్ అయింది అనుకోండి, చెప్పాలనుకో చెప్పకుండా ఏదో చెప్పి వెళ్ళిపోతా. ఓకేనా మీకు? ఓకేనా? కాదు కదా? అట్లయితే మీరు డిస్టర్బ్ అవ్వద్దు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఓకేనా? సో ఒక వ్యక్తి, ఇప్పుడు అందరూ ఫైడ్ అప్ ఉన్నారు. ఎస్ఆర్లో ఎక్సైటెడ్ ఉన్నారా? ఉన్నారు కదా? సో ఎక్సైట్మెంట్తో ఒక వ్యక్తి
విపరీతమైన ఎక్సైటెడ్ ఉన్నాడు. నెట్వర్క్ మార్కెటింగ్ నేర్చుకొని ఆయన నెట్వర్క్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తూ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్గా అతను నిలబడుతున్నాడు ఒక మార్కెట్లో. నిలబడుతూ ఒక 1 year అయింది. హైయెస్ట్ టర్న్ ఓవర్ ఇస్తుండు, మంచి ఇన్కమ్ తీసుకుంటుండు. సో మంచి పొజిషన్కి వచ్చేసిండు. ఆ కంపెనీలో వెళ్ళి అడిగితే ఎవర్రా ఇంత పెద్ద టర్న్ ఓవర్ చేస్తారంటే మనోడి పేరే చెప్తారు, అంత బ్రహ్మాండంగా చేసిండు. కొంతమంది భయపడతారు. ఎసరిని ఒక వ్యక్తిని కలవాలి అంటే కొంతమంది చాలా భయపడతాం. ఎందుకు భయపడతాం అంటే వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఒకవేళ పెద్ద ప్రొఫెషన్ అయితే, లేకపోతే వాళ్ళు ఎక్కువ చదువుకొని ఉంటే, వాళ్ళు 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడితే, సో మనం భయపడుతూ ఉంటాం. ఇంకో నెక్స్ట్ టైం వెళ్ళడానికి మనం ఇష్టపడం. సో ఆ వ్యక్తి ఒక దగ్గరికి వెళ్ళిపోయి ఒక అతనికి ప్లాన్ చెప్పి మాట్లాడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. లాస్ట్గా ఆయన చెప్పిండు, ఇది నాతో కాదులే బ్రో, నువ్వు వేరే ఎవరికైనా ఉంటే చెప్పుకో అని చెప్పేసి. నెక్స్ట్ డే మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళిపోయిండు. సార్ ఎక్స్క్యూజ్ మీ అని అన్నాడు. మళ్ళీ ఇంకొక రీజన్ చెప్పిండు, నేను ఈ బిజినెస్ చేయను అన్నాడు. మళ్ళీ వెళ్ళిపోయిండు. మరుసటి రోజు మళ్ళీ వెళ్ళిపోయిండు. మళ్ళీ సార్ ఎక్స్క్యూజ్ మీ అంటే ఇంకో రీజన్ చెప్పిండు, మళ్ళీ వెళ్ళిపోయిండు. అట్లా 7 days అయిపోయింది. 7 రోజులు అయిపోయినాక 8వ రోజు అదే వ్యక్తి వచ్చి మన ముందర నిలబడితే మనం నవ్వుతామా కోపం వస్తుందా? మామూలు కోపం రాదు మనకి. ఒరే నువ్వు పిచ్చోడు ఉన్నాయేమరా బాబు, నాకు వద్దురా నీ కంపెనీ నీ బిజినెస్ అని చెప్పి నీకు ఇన్నిసార్లు వారం రోజులు చెప్తున్నా, నీకు అయినా అర్థమవుతుందా? మళ్ళీ ఏదో చెప్పు నీకు ట్రై చేస్తున్నావు. నాకు వద్దురా స్వామి, నీ బిజినెస్ వద్దు, నీ మార్కెట్ వద్దు, నాకేమొద్దు, నీ చెప్తే అర్థమవుతలేదా అని. 8th రోజు వెళ్తే అతను అంటున్న మాట. అప్పుడు ఈ మార్కెటింగ్ పర్సన్ ఏమన్నాడు తెలుసా? సార్ నిజమే సార్ మీరు చెప్పేది, మీ టైం వేస్ట్ అవుతుంది, నీకు అర్థమవుతలేదా? 8 రోజుల నుంచి నా వెంట పడుతున్నావు, నీ టైం ఎంత వేస్ట్ అయింది అని చెప్తే అప్పుడు ఆయన చెప్తుండు, సార్ నా టైం వేస్ట్ అవ్వలేదు, నేను ఎవ్రీడే ఒకటి నేర్చుకొని పోతున్నాను. 1 year అవుతుంది నేను సేల్స్గా స్టార్ట్ చేసి, సేల్స్ మేనేజర్గా స్టార్ట్ చేసి 1 year అవుతుంది. ఈ 1 yearలో వినలేని మాటలన్నీ మీతో వినడం జరిగింది. అంటే నేను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి నో అని చెప్తే ఎట్లా చెప్తాడు? బిజినెస్ ఇంట్రెస్ట్ లేని వ్యక్తులు ఎవరైతే ఏవైతే ముచ్చట్లు ఉంటాయో అవన్నీ ఏమేమి చెప్తారో మీ ద్వారా నేను నేర్చుకున్నాను. సో నా టైం ఏం వేస్ట్ అవ్వలేదు సార్, సో నేను నేర్చుకున్నాను. ఇది నా బిజినెస్కి చాలా ఉపయోగపడుతుంది, నా మార్కెటింగ్ స్కిల్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి. అప్పుడు ఆ ఎదురున్న పర్సన్ అవాక్ అయిపోతాడు. అరే నిజమే కదా, పిచ్చోడేమో ఎన్నిసార్లు వస్తున్నా నా దగ్గరకు అనుకున్నా, కానీ మనోడు మైండ్లో కూడా ఒకటి ఉంది అందుకే వచ్చిందని. అప్పుడు కూర్చోబెట్టుకుని చెప్పు నీ బిజినెస్ ఏందో అని చెప్పి అతను పర్ఫెక్ట్గా విని బిజినెస్ స్టార్ట్ చేసి వీళ్ళిద్దరూ ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. ఒక పుస్తకంలో రాసి ఉంది స్టోరీ. అంటే నేనేమంటున్నానంటే మనం చాలా మందికి చెప్పడానికి ట్రై చేస్తాం కానీ చెప్పం. ఎస్ ఆర్ నో? ఇక్కడ చాలామంది భయస్తులు ఉన్నారు. ఏముంటుందంటే వాళ్ళ మైండ్ సెట్లో బిజినెస్ చెప్పాలి, బిజినెస్లో డ్యూసీడ్ అవ్వాలా కావద్దా, 10 లక్షలు రావాలా వద్దా, మంచి రికగ్నిషన్ దొరుకుతుందా లేదా, ఫోటో వస్తుందా రాదా, వీడియో వస్తుందా రాదా, ఇవన్నీ మీకు కావాలా? సాయంత్రం పూటలో తదాస్తు దేవతలు ఉంటారు. అల్లా ఇక్కడనే తిరుగుతాడు, రామ్ ఇక్కడనే తిరుగుతాడు, ప్రభు ఇక్కడనే తిరుగుతాడు. మీరు ఏది అనుకుంటే అదే సాధ్యమవుతుంది, మీరు ఏది అనుకుంటే అది వస్తుంది, మీరు ఏది వద్దనుకుంటే అది రాదు. సో మళ్ళీ అడుగుతున్నా, మీకు ఇవన్నీ కావాలా వద్దా? కావాలి కదా. అది మాత్రం కావాలనుకుంటాం కానీ ఈ బాధలు ఈ లొల్లులు మాత్రం వద్దనుకుంటాం. అవునా కదా? ఎవడరా పోయి ఇవ్వడానికి చెప్పాలి, రాడు, వదిలే. ఇవి తట్టుకోకపోతే అది వస్తుందా? ఫెయిల్యూర్ వెళ్ళి సక్సెస్తో మాట్లాడుతుంది. ఏమనంటే అందరూ నిన్నే కోరుకుంటాడు, నన్ను ఎవరు కోరుకోరు, అందరు నీ దగ్గరికి వస్తారు, సక్సెస్ అంటారు, నన్ను ఎవరు కోరుకోరు అని. అప్పుడు సక్సెస్ ఏం చెప్పిందంటే, మిత్రమా, జీవితం స్టార్ట్ చేసిన ఏ వ్యక్తి అయినా మొదట నీ దగ్గరికే వస్తాడు, రావాలి, వచ్చిన తర్వాతనే నా దగ్గరకు వస్తాడు, నిన్ను తాకకుండా నా దగ్గరికి ఏ వ్యక్తి రాడు అని చెప్పేసి. నువ్వు ఎన్నిసార్లు ఫెయిల్ అయితే అంత బ్రహ్మాండమైన సక్సెస్ తీసుకుంటున్నావు అని అర్థం. ఒకరోజు ఒక బిజినెస్లో వచ్చినాం, అయిపోతుంది, ధన బిజినెస్ అయిపోయింది, ఓ 40,000 50,000 ఇన్కమ్ వచ్చింది, రచ్చ తిప్పి మీసాలట తిప్పి నిమ్మకాయలు పెట్టేస్తాం మనం.
అలా ఓ ఇద్దరు ఈ కారం తప్పిన కంపెనీ ఎవడో చెప్తే పోయి అలా జాయిన్ అయితే కథ ఇవన్నీ దించుకుంటాం కిందికి. అలా సింహం గారు ఎసరునో ఆకలి అవుతుందని పులి గడ్డి తింటారా? కాదు, తుంకలే తింటది. అవునా కదా? నిజమా కదా? మరి మీరు 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 ఉల్టా చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది. సో కాబట్టి భయపడాల్సిన పనిలే. భయపడుకుంటూ ఎన్ని రోజులు బతుకు. నిన్న అనేది జరిగిపోయిన గతం, రేపు అనేది దేవుడిచ్చిన వరం. దీన్ని నిన్నటిని వదిలేసుకుంటూ రేపటి గురించి ఆలోచించుకుంటూ ఈరోజు పని చేసుకుంటూ ఏ వ్యక్తి అయితే ముందుకెళ్తాడో ఆ వ్యక్తి 100కు 1000% గెలుస్తాడు. సో చిత్తశుద్ధి, టైం పంక్చువాలిటీ లేకుండా ఒక వ్యక్తి సక్సెస్ అవ్వడానికి 3 కారణాలు ఉంటాయంట. ఒకటి డెసిషన్. ఏంటి? డిసిషన్. ఈ డిసిషన్ అనేది ఏముంటుందంటే మనకు కూడా అనిపిస్తుంది, అరే శ్రీనివాస్ బట్టి మనం చాలా ప్రాబ్లం నుంచి బయట వచ్చిండు, మంచి కష్టం ఎక్కువ చేసిండు, ఎక్కువ పోరాడిండు, ఈరోజు డియూసీడీ అయిండు, 10 లక్షలు ఇన్కమ్ సంపాదించిండు, ఓ 2.5 కోట్లతో ఇల్లు కట్టుకుండు, ఇంట్లోనే సినిమా థియేటర్ పెట్టుకుండు, 2 కార్లు కొనుక్కుండు, బెంజ్ కార్ తీసుకోబోతుండు వర్త్ 1 crore వర్త్. సో దాంతోపాటుగా మంచి ల్యాండ్స్ కొనుక్కుంటుండు. సో లైఫ్ అంతా ఫుల్ జబర్దస్తి ఉంది, ఎక్కడ పోయినా రికగ్నిషన్ ఉంది. మాకెప్పుడు వస్తుందిరా అని అనిపిస్తుంది. ఎస్ఐర్ను కొంతమందికి నేను కూడా ఏదైనా చేస్తా అనిపిస్తుంది. అవునా? ఖచ్చితంగా నాతో కాదా అనిపించదా మీకు? మీకు అనిపిస్తుంది. అనిపించినప్పుడు అది మీరు నిజమైన మీరు. కానీ బయటకు వెళ్ళిన తర్వాత మీరు ఇదే ముక్క చెప్తారు. ఏమనంటే, అరే భయ్ ఈరోజు శ్రీనివాస్ బట్టి మనం వచ్చిండు, మనం ఇట్లా ఉంది, లైఫ్ అంతా రచ్చ ఉంది, నేను కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో అట్లాంటి లైఫ్కి లీడ్ చేయడానికి పోతున్నా, నేను కూడా డియూసీడీ అవుతా, నేను కూడా 10 లక్షలు ఇన్కమ్ సంపాదిస్తా. ఆ పక్కన నోడు ఇట్లా చూస్తాడు, నువ్వా 10 లక్షలా? అవును వాస్తవమే అంటాడు ఆయన. అప్పటిదాకా ఉన్న మీరు ఆ మాటతో బిస్కెట్ అయిపోతారు. ఎస్ఆర్నో నిజమా కాదా? నిజమా కాదా? ఆ నుంచి ఇంటికి పోతాం. ఇంటికి పోయిన తర్వాత మనం నెలంతా పని చేస్తే శాలరీయే కరెక్ట్ రాదు. ఎస్ఆర్నో రాదు కరెక్ట్గా. ఎందుకంటే మధ్యలో అత్తగారింటికి కూడా 4 రోజులు, ఈ 2 రోజులు లీవ్లు ఇవి దొరుకుతాయి. దీనివల్ల ఓ 10 రోజులు డ్యామేజ్ అయినప్పుడు జీతం కట్ అవుతుందా? కట్ కదా. ఇంటికి పోతాడు. ఇంటికి పోగానే ఏందా 7 గంటలకు వచ్చేటో 9:30 అవుతుంది, 7 పోయినావు నువ్వు మా ఊళ్ళకు అంటదామా, ఇంటికాడ ఉన్నామంటది. ఆయన చెప్తాడు ఏమనంటే, పిచ్చిదానమా మంచిదానమా, మీటింగ్ పోయి వచ్చిన 10 లక్షలు ఇన్కమ్ సంపాదించే వ్యక్తిని చూసి వచ్చిన, ఇక చూడు 2 నెలల్లో 10 లక్షలు వచ్చుడే అంటాడు ఆయన. నువ్వా 10 లక్షలా? ఏది పోయిన నెల జీతం 30,000 ఎన్ని వచ్చినాయి చెప్పు అంటున్నామా. సగం ఆడబోతుంది, సగం పోతుంది. ఇంటికి పోయి కూర్చోగానే డాడీ రేపు స్కూల్లో ఫీజు కట్టమంటారు అంటాడు. ఆడ సగం పోతుంది. ఎస్ఆర్నో ఇలా ఈ డ్రీమ్ డిసిషన్ ఏడుంది? డ్రీమ్ ఏడుంది? ఎస్ఆర్నో డ్రీమ్ ఏడుంది? ఇడ పోనీ డ్రీమ్ చేస్తామా? ఇప్పుడు మనలాంటి వాడు వచ్చి చెప్తాం, డ్రీమ్ పెట్టుకోండి, పెద్ద డ్రీమ్ పెట్టుకోండి, గోడ మీద పోస్టర్ పెట్టుకోండి, దాని మీద ఇల్లు ఫోటో పెట్టుకోండి, కారు ఫోటో పెడతామా? నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు డ్రీమ్ చాట్ రాయండి అంటే నా ఫస్ట్ సిగ్గేది. ఈ డ్రీమ్ చాట్ ఎందుకు ఆయన పని చేస్తాం కానీ డ్రీమ్ చాట్ ఎందుకు మధ్యలో అని. తర్వాత నా అప్లైన్ ఒకటి చెప్పిండు, అంటే నీ మీద నీకు నమ్మకం లేదు, నువ్వు ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్వి, నీతో నా టైం పెట్టడం కూడా వేస్ట్ అని చెప్పిండు అప్లైన్. నువ్వు ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్వి, నీతో టైం పెట్టడం వేస్ట్, నీతో మాట్లాడడం నా టైం వేస్ట్ అని చెప్పిండు. ఏం సార్ అంత మాట అన్నారు అంటే, నీ డ్రీమ్ని ఎవరో చూసి నవ్వుతారు అనుకుంటున్నావు, కానీ నీ డ్రీమ్ని నువ్వు చూస్తే స్ట్రాంగ్ అవుతా అని నువ్వు అనుకోవట్లే, కాబట్టి నువ్వు డ్రీమర్వి కాదు అన్నా. ఆ రోజు నేను ఎల్లో చార్ట్ తీసుకొని డ్రీమ్స్ అన్నీ అంటించి ఇంట్లో హాల్లో పెట్టాను. మరి ఎందుకు బెడ్రూమ్లో, హాల్లో పెడదాం. మా అప్లైన్ నన్ను ఇంత మాట అన్నాడు, మా అప్లైన్ ఆ మాట అన్నాడు అని నువ్వేందన్నా ఇట్లనో అని చెప్పి నేను బంద్ చేయలే. ఎందుకంటే అప్లైన్ ఈజ్ ఎ లైఫ్ లైన్, దానికి వేరే మాటలు లేవు. చూడండి, మీతో ఏ రిలేషన్ లేదు, మీ ఫ్రెండ్ కాడు, మీకు తెలిసిన వ్యక్తి కాడు, చుట్టం కాడు, ఎవరు కాదు, కొంతమందికి అయితే. కానీ కొన్ని పరిస్థితులలో అందరూ మనల్ని వదిలేస్తారు,
కానీ ఈ నెట్వర్క్లో మాత్రం ఈ అప్లైన్ అనే క్యాండిడేట్ మాత్రం మనల్ని వదిలేడు, చేయబట్టుకొని ముందుకు నడిపాలని చూస్తాం. సో అది మీరు బిలీవ్ చేసేదాన్ని బట్టి, మీరు ప్రయారిటీ ఇచ్చేదాన్ని బట్టి, మీరు ఇచ్చే రెస్పెక్ట్ని బట్టి అది మీకు రావడం జరుగుతుంది. మీరు ఇప్పుడు నేను హలో మిత్రమా అన్నప్పుడు మీరేమంటారు? హలో అండి అంటారు. ఏమ్రా అంటే చెప్పరా అంటారు. రెస్పెక్ట్ అనేది మనం ఎంత ఇస్తే అంత మనకు వస్తుంది. అంత నేను ఒక వ్యక్తిని ఎంత రెస్పెక్ట్ చేస్తే నాకు అదే రెస్పెక్ట్ తిరిగి వస్తుంది. ఎస్ సార్ నో? సో కాబట్టి ఆ రోజు అంటే నేను వెళ్ళి మా ఇంట్లో ఆ డ్రీమ్ చార్ట్ పెట్టాను. ఎక్కువ టాపిక్ మాట్లాడబోను, మీకు కొన్ని మాట్లాడితే మీకు అర్థమయ్యే విధంగా, ఎందుకు మన బిజినెస్ ఆగిపోతుంది దాని గురించి. సో ఆ రోజు నేను డిసిషన్ తీసుకున్నా. అరే నా ఈగో హట్ అయిపోయింది, ఇట్లా కాదు, నిజమే కదా. ఫస్ట్ ఈగో హట్ అయింది, తర్వాత రియలైజ్ అయినా అరే నిజమే కదా. ఇప్పుడు నా డ్రీమ్ పెట్టి నా ఇల్లు కట్టుకుంటే ఆయనకు వచ్చే లాభం ఏంది? నాకే కదా లాభము. మరి ఆయన నాకెందుకు తిట్టినట్టు చెప్పడం? ముందే నేనే ప్రిపేర్ అయిపోయి నా డ్రీమ్ చార్ట్ పెట్టుకుంటే అయిపోతుంది కదా. అదే రోజు స్టార్ట్ చేశాను. ఇక మా నాన్నకు నాకు ఒక యుద్ధం. ఇక మా నాన్న అంటాడు, ఒరే మా అయ్యగాని రాను, చేస్తే చేసుకో, బయట చేసుకో, కానీ అది తీసే గోడ మీద అని అంటాడు. లేదు తీసే ముచ్చటే లేదు, అది అట్లనే ఉండాలని చెప్పి మా నాన్నకు నాకు ఫుల్ లొల్లైతుండే. ఇంట్లో పని చేయకుండా పని చేసే పిల్లోడు పని చేయకుండా రోడ్ల మీద తిరుగుతుండే. ఏ తల్లిదండ్రులైనా మంచి మాటలు మాట్లాడతారా, తిడతారా? పొగుడతారా, తిడతారా? పొగుడతారు కూడా కాదు, అవి ఆనిముత్యాలు మామూలు ఉండేవి కావాలి. సో మా నాన్న అంటుండే, ఒరే నీకు తిండి పెట్టే బదులు 2 బర్రెలు తెచ్చుకుంటే 4 లీటర్లు పాలు వస్తుండే అంటుండే. ఆయన అట్లా నిజం. అవన్నీ ఈరోజు హ్యాపీ మూమెంట్స్. అవన్నీ ఈరోజు మా నాన్న నన్ను తిడతాడా? వచ్చిపోయేటోళ్ళకి సాయంత్రం మా ఇంటికి వచ్చి కౌన్సిలింగ్ అవి చేసుకొని నన్ను కలిసి ఒక హాఫ్ అన్ అవర్ ఉండి వాళ్ళ ప్లానింగ్ తీసుకొని వెళ్ళిపోతారు చాలామంది లీడర్స్ మన ఇంటికి వచ్చి. సో ఆయన ఒక గార్డెన్ పెట్టి పక్కన వెజిటేబుల్ అంతా పట్టించుకొని తినాలని ఆ గార్డెన్లో ఉంటాడు. బయటకు వచ్చిన వాళ్ళతో వెళ్ళి ఏమయ్యా మాట్లాడినావా అని అంటాడు. మాట్లాడినా అన్న తర్వాత మంచిగా చేసుకోరు చిన్న మీరు బిజినెస్. మావాడు ఒకప్పుడు తిడుతుంటే మేము ఎట్లా తిట్టేటోళ్ళు, కానీ ఈరోజు చూడు అమ్మ ఎందుకంటే అనిపిస్తుంది నాకే ఒకసారి చూడు అంటే తప్పు కాదు అని చెప్పి వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు మళ్ళీ తర్వాత మాకు ఫోన్ చేస్తారు, సార్ నాన్న కూడా మాకు బయట క్లాస్ బిగుతుంది సార్, మమ్మీ మీకు కొంచెం సీరియస్ చేయాలి సార్ పని అని చెప్పి. అంటే ఆయన ఏమంటారు లోపల ఫీలింగ్స్ అని చెప్తుండు. సో ఈరోజు మమ్మల్ని చూడు, ఊర్లో ఉన్న మమ్మల్ని పని అంతా బంద్ చేపించిండు, ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు. సో మేము ఏదంటే అది చిన్నపిల్లలు, వాడి పిల్లలు ఎట్లా చూసుకుంటుండో మమ్మల్ని అట్లా చూసుకుంటుండు. మీ తల్లిదండ్రులు కూడా ఉండరు, ఎంతో కష్టపడతారు. ఆయన మాట్లాడుతుంటే పాపం వీళ్ళందరూ ఎమోషనల్ అయిపోతారు. ఇప్పుడు మనందరూ కూడా పేరెంట్స్ ఉన్నారా లేదా? ఎప్పటి నుంచో కష్టం చేస్తూనే ఉన్నారు, వాళ్ళు ఇంకా కూడా చేస్తూనే ఉన్నారు. మీరు డిసైడ్ అయితే పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, పేదవాడిగా సస్తున్నాం అంటే అది 100% మన తప్పే. నేను అదే డిసైడ్ అయినా అరే పుట్టినం పేదోని లెక్క, కానీ సావడం మాత్రం పేదోని లెక్క సావదని డిసైడ్ అయినా. సో అట్లా పనిచేస్తూ వెళ్ళిపోతుండే, అవన్నీ చూస్తుండే. ఆ పేపర్ మాత్రం తీసేయడం అయ్యగారు, ఎవడని వచ్చి చూస్తే మా ఇజ్జత్ పోతుంది రా అంటుండే. కానీ ఆ రోజు ఆ పేపర్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ ఈరోజు నా దగ్గర ఉన్నాయి. ఏవైతే పెట్టానో అవన్నీ నా దగ్గరే ఉన్నాయి. పెద్ద ఇల్లు కట్టుకోవాలనుకున్నా పెద్ద ఇల్లు కట్టుకున్నా, కార్లు కొనాలనుకున్నా కార్లు కొన్నా, బంగారం కొనాలనుకున్నా బంగారం కొన్నా, డబ్బులు సంపాదించాలనుకున్నా డబ్బులు సంపాదించిన, బంగారం కూడా కొన్నా సుమారుగా 1/4 కేజీ వరకు. మర్చిపోయి మా ఇంటికి వచ్చారు, లాకర్లో ఉందిలే, మీరు వచ్చినా ఏమవుతుంది కదా. సో ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే, ఏదైతే మనం ఫీల్ అవుతామో, ఏదైతే మనం డిసైడ్ అవుతామో, ఏదైతే మనం డ్రీమ్కి కన్వర్ట్ చేస్తామో, ఏదైతే ఒక డ్రీమ్ని రోజు విజువలైజ్ చేస్తామో అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. సో అది లేదు. ఇప్పుడు 9 months ఒక బేబీని మోయాల్సింది 9 months తల్లి, అవునా? సో ఆ ఇంట్లో చూడండి, ఏ గోడ చూసినా బేబీస్ ఫొటోసే ఉంటాయి, పాప కావచ్చు బాబు కావచ్చు, అవునా? ఎందుకు? ఏదో ఆ బొమ్మ లేకపోతే ఇంకా డెలివరీ కాదా? ఆ బేబీ రాడా బయటికి? ఏది మాట్లాడాడు? వస్తాడా రాడా? మరి ఎందుకు పెట్టుకోవాలి బొమ్మలు? అట్లాంటి బేబీ నాకు కావాలి, ఇట్లాంటి పాపే నాకు కావాలి కదా, అవునా కదా?
మరి మీకు ఎట్లాంటి ఇల్లు కావాలో మీకు వద్దా? ఎట్లాంటి కారో మీకు వద్దా? మరి ఎవరు చెప్పాలి మీకు? ఇవాళ పొద్దుగాల ఒక రీల్ చూసాను, ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేసినప్పుడు ఒక రీల్ వచ్చింది. ఏంటంటే ఒక ఆయన పోయి ఒక అబ్బాయి పోయి ఒక టీ సెంటర్ దగ్గర కూర్చుంటాడు, సోడా బండి దగ్గర కూర్చుంటాడు. కూర్చొని వాడు సోడా కొట్టి వేరే కస్టమర్కి ఇస్తుంటాడు. అరే ఏమ్రా, చిన్న ఉన్నప్పుడు టీచరు ఏమవుతావురా అని అడిగితే పోలీస్ అయితే అన్నావు కదా అని అంటాడు. అటు సోడా కొడుతుంటాడు, పోలీస్ అయ్యేటాడు. అంతా మాట్లాడుతుంటే ఒక ఆటోలో ఒక అబ్బాయి వేసుకొని వస్తాడు. అగో డాక్టర్ కూడా వచ్చిండు అంటాడు. నేను ఒక 10 నిమిషాలు పడిపడి నవ్వినా, మా ఇంట్లో అందరికి చూపించి నవ్వడం స్టార్ట్ చేసిన. అంటే ఎప్పుడు గుర్తుంటుంది అంటే, మనం చిన్న ఉన్నప్పుడు ఏమైతావు బాబు అంటే వాళ్ళు అడిగినప్పుడు మనం చెప్తాం, నేను లాయర్ అవుతా, నేను పోలీస్ అవుతా, నేను డాక్టర్ అవుతా, నేను ఇంజనీర్ అవుతా. ఈ ఇంజనీర్కి 20 ఏళ్ళు వచ్చే వరకే ఏమవుతాడో ఇంజనీర్ కూడా తెలీదు. నిజమా కాదా? తెలీదు. ఆ తర్వాత మళ్ళీ మీ డ్రీమ్ని లేపే వ్యక్తి ఇంకా ఎవ్వరు లేడు ఈ భూమి మీద. ఈ బిజినెస్ చూపించిన మీ అప్లైన్ తప్ప ఇంకెవరు లేరు. కానీ మనం ఏం చేస్తామంటే 10,000 రూపాయలు, 20,000 రూపాయలు, 30,000 రూపాయలు మనకి చెక్ రాగానే అప్లైన్ ఏంది, అప్లైన్ బిషాత్ ఏంది, ఏంది నీ సంగతి అంట. తినే అన్నంలో మనం వసుకున్నట్లు అయిపోతుంది. నిజం. చాలామంది ఇంతమందిని చూసా, డబ్బులు వస్తేనే ఈగో, అహం పెరిగిపోతుంది. ఎవడి కళ్ళ కింద కనిపించాడు, ఇక నేనే తోపు, నువ్వేంది నాకు చెప్పేది. ఇది ఒక్కటి, ఈ ఈగో అనేది కనుక మన మైండ్లోకి మనకు వచ్చింది అంటే, మీరు ఎంతైతే స్పీడ్గా సక్సెస్ అవుతున్నారో అంతే స్పీడ్గా కూడా మళ్ళీ మీరు డీగ్రోత్లోకి వెళ్ళిపోతారు. నాకు తెలిసిన ఒక లీడర్, చాలా పెద్ద చెక్, లక్షలలో ఇన్కమ్, 1,00,000 పైబడి. ఎన్నోసార్లు చెప్పిన ఇది కాదు కరెక్ట్. మంచి టీం, మంచి స్ట్రక్చర్, అంత మంచి ఉండే. ఎప్పుడైతే డబ్బులు వచ్చిందో, ఎప్పుడైతే కార్ వచ్చిందో కథం అయిపోయింది. ఇంకా డౌన్లైన్ ఫోన్ చేస్తే బిజీ ఉన్నాం, అప్లైన్ ఫోన్ చేస్తే ఎత్తాం. ఇక జల్సాలు, సినిమాలు, షికార్లు ఇవే. 1,00,000 పైన వచ్చే ఇన్కమ్ 4 నెలలు తిరిగే వరకే 13,600 వచ్చింది. ఆ 5 నెలలు చక్కెర కొట్టి 6వ నెల వచ్చి మళ్ళీ నా దగ్గర కూర్చోవాలి. అనుద్ది మాట, కానీ అంటున్నా, ఉయ్యాల ఊగిన దగ్గరనే ఆగుతుంది ఎన్ని రోజులైనా. నిజమా? ఏడనైనా ఇది వర్తిస్తుంది. బిజినెస్లోనే కాదు, మీ జీవితం, నిత్య జీవితంలో ఎక్కడైనా ఇది మీకు వర్తిస్తుంది. కొంతమంది అన్న తమ్ముడికే కావచ్చు, మామ అల్లుడికే కావచ్చు, కాక కొడుకుకే కావచ్చు, తండ్రి కొడుకుకే కావచ్చు, ఫ్రెండ్స్కే కావచ్చు, రిలేషన్కే కావచ్చు, ఎక్కడైనా సరే నీ కళ్ళు నెత్తినున్న కాళ్ళు భూమి మీదనే ఉన్నాయి. అది గుర్తుంచుకుంటే ఆ వ్యక్తి జీవితం బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. దయచేసి మీ అందరికీ ఇక్కడ ఒకటే చెప్తున్నా, మీ జీవితంలో ఈగో అనే దాన్ని రానియకండి. అది చాలా మన లైఫ్ని రిస్క్లో పడేస్తుంది. సో డిసిషన్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు ఎవరో చెప్పారు, ఎవరో విన్నారు, ఏం చెప్పి అంత నథింగ్. ఈరోజు నైట్ ఇంటికి వెళ్ళినాం, ఇంటి దగ్గర భోంచేసి నైట్ పడుకునే టైం వరకు, పడుకోవడానికి బెడ్ దగ్గరికి వెళ్ళి పడుకున్నప్పుడు మీ మనసులో అనిపించాలా, ఎవరితో మాట్లాడాల్సిన పనిలే, మీ అంతరాత్మ మీకు చెప్పాలా ఈ ఆపర్చునిటీ నువ్వు ఏ విధంగా బిల్డ్ చేస్తున్నావు. స్పీడ్గా మనం నచ్చిన పని చేస్తున్నామా, లేకపోతే ఏదో నడిపిస్తున్నామా? ఈ డిసిషన్ ఎవరు తీసుకోవాలంటే, డిసిషన్ తీసుకోవాల్సింది మీరే, ఇంకెవరు కాదు. ఎప్పుడైతే డిసిషన్ తీసుకుంటారో, డిసిషన్తో పాటు డిసిప్లిన్ ఉండాలి. ఆ డిసిప్లినే ఇవన్నీ ఇప్పుడుసేపు మాట్లాడినా. డిసిప్లిన్. నీ దగ్గర ఎంత నాలెడ్జ్ అన్న ఉండని, నువ్వు ఎంత తోపు అన్నా కానీ బయట మార్కెట్లో ఎక్కడ ఏడనన్నా, కానీ వెస్టీజ్ విషయంకి వచ్చేసరికి, విన్నింగ్ టీమ్ విషయంకి వచ్చేసరికి, నీకు ఏమి తెలియని ఒక అమాయకుడిలా నువ్వు ఉన్నప్పుడే నీ బిజినెస్ అవుతుంది. ఐ నో ఎవ్రీథింగ్ అని ఒక యాటిట్యూడ్ నీకు వచ్చింది అంటే, ఐ నో ఎవ్రీథింగ్, నాకు అన్నీ తెలుసు అంటే ఎవ్వడు మీకు చెప్పడు, మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయరు, మీరు గెలవడానికి ఆస్కారం లేదు. ఒక గురువు దగ్గరికి ఒక స్టూడెంట్ వెళ్ళిపోయి, సార్ నేను ఇంకా ఏమన్నా నేర్చుకునేది ఉందా మీ దగ్గర
మీరు ఏమైనా నేర్పిస్తారా నాకు అని అడిగిందంట. అప్పుడు ఆయన అన్నాడంట, సాయంత్రం రాపో కూర్చొని మాట్లాడుకుందాం అన్నాడంట. సరే అని తను వెళ్ళిపోయి సాయంత్రం 5 గురువుగారి దగ్గరికి వచ్చి, గురువుగారు 5 గంటలకు రమ్మన్నారు కదా, వచ్చాను అని. సరే కూర్చోమ్మా అని లాన్లో తీసుకుపోయి కూర్చోబెట్టి టేబుల్ పైన సాసర్ పైన కప్లో టీ పోయడం స్టార్ట్ చేస్తుంది. కప్పు నిండిపోయింది, సాసర్లోకి వచ్చింది, సాసర్ నిండిపోయింది, టేబుల్ పైకి వచ్చింది, టేబుల్ నిండిపోయి కిందకి వెళ్ళిపోతుంది టీ. కానీ గురువుగారు మాత్రం పోయడం ఆపట్లే. అప్పటిదాకా ఓపికతో ఉన్న స్టూడెంట్ అప్పుడు అడిగండి, గురువుగారు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? టీ కప్పు నిండింది, సాసర్ నిండింది, టేబుల్ నిండింది, కింద పడిపోతుంది, మీరు అయినా పోస్తానే ఉన్నారు, ఇంకా అందులో ఇంకా పట్టదు, మీరు ఎంత పోస్తారు. అప్పుడు ఆయన కూడా చెప్పిండు, బాబు నేను కూడా నీకు ఇద్దాం అనుకుంటున్నా. నువ్వు ఎంటీ మైండ్తో నా దగ్గరికి వస్తే, నాకేం తెలీదు అన్న ఆలోచనతో ఐ నో ఎవ్రీథింగ్ అని మైండ్ సెట్ కాకుండా, నేను నేర్చుకోవాలి అనే ఒక మైండ్ సెట్తో నువ్వు నా దగ్గరికి వస్తే, నేను ఏం చెప్పినా నీ మైండ్లో వెళ్తుంది. నువ్వు ఐ నో ఎవ్రీథింగ్ అని నా మైండ్ ఫుల్ చేసుకొని నా దగ్గరకు వస్తే, ఇగో ఇలానే జరుగుతుంది అని చెప్పిండంటారు. సో ఈ మైండ్ సెట్తో ఎవరైనా ఉంటే కనుక ఈ రోజే అల్ట్రా స్క్రబ్ వేసి తూడ్చేయాలని. ఓకేనా? సో డిసిప్లిన్, దీన్నే మనం డిసిప్లిన్ అంటాం. ఆ తర్వాత 3వది డిటర్మినేషన్, సంకల్పం. ఇది చాలా మనకేమంటారు, పేషెన్సీతో తీసుకోవాల్సిందే ఈ డిటర్మినేషన్. సంకల్పం అంటే డిసైడ్ అవ్వడం, అంతే కదా. డిటర్మినేషన్ అంటే దాని అర్థం అదే కదా, సంకల్పం. సో నువ్వు కనుక ఒకటి అనుకున్నావంటే హరిహరాజులు అడ్డం వచ్చినా కూడా ఆ పని ఆగొద్దు, ఆ పని అయిపోవాలనే ఒక సంకల్పం మీరు చేయగలిగాలి. దానికి ఎన్ని రకాలుగా మీకు నెగిటివ్స్ వస్తాయంటే, ఇంట్లోంచి వస్తాయి, బయటలోంచి వస్తాయి. సో ఇవన్నీ మీకు వస్తూనే ఉంటాయి. సో వాళ్ళకి చెవులు ఇచ్చినారు అంటే కనుక మీరు వెళ్ళిపోతారు బిజినెస్ నుంచి. వాళ్ళకి చెవులు ఇయ్యలేదు అంటే కనుక మీరు ఈ బిజినెస్లో ఉంటారు. సో ఎంతమంది ఇక్కడ సార్ నా మైండ్లో ఒక్కటే ఉంది, అది వెస్టీజ్, ఇది 2 ఏళ్ళు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 3 ఏళ్ళు కావచ్చు, ఖచ్చితంగా నేను గెలిచి తీరుతా అని ఒక మైండ్ సెట్తో ఇక్కడ కూర్చున్నారు. ప్లీజ్ ఒక్కసారి నేను అడుగుతాను, మాకు వేరే ఆలోచన లేదు, ఓన్లీ వెస్టీజే, ఇక మాకు వేరే మైండ్ సెట్ కూడా లేదు అనుకుంటే ఈ మాటలు మీకు ఉపయోగపడతాయి. లేదు ఏదో చూద్దాం తూతూ మంత్రం అంటే కనుక కావు. ఎందుకంటే మేము అట్లనే డిసైడ్ అయినాం, అట్లనే సంకల్పించుకున్నాం. ఎవ్వరు ఏమన్నా పట్టించుకోలే. ఎన్ని ప్లాన్స్ పోయినా, ఎన్ని అవాంతరాలు, ఎన్ని ఇబ్బందులు. ప్లాన్లు చెప్పేటప్పుడు పెట్రోల్కి డబ్బులుంటే తినడానికి డబ్బులు ఉండేవి కావు, తినడానికి డబ్బులు ఉంటే పెట్రోల్ పోయడానికి డబ్బులు ఉండేవి కావు. ఎన్నిసార్లు ఒక పాత స్పెండర్ వేసుకొని ఎన్నిసార్లు పంచర్ అయిందో, ఎన్నిసార్లు పెట్రోల్ అయిపోయి దొబ్బుకొని వెళ్ళిపోయినానో, ఇంటికి నెట్టుకొని వెళ్ళిపోయినానో మీకు తెలుసో లేదో. నేను ఇదే 2012 నుంచి 2 వీలర్ నడుపుతుంటే ఆ 2 వీలర్కి ఏ రోజు కూడా కొత్త టైర్ వేయలేదు. సుమారుగా 8 సంవత్సరాలు కొత్త టైర్ వేయలే. మరి ఎట్లా నడిచేది అంటే, పాత టైర్లు అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి 200 రూపాయలు ఇచ్చి మంచి ఒక టైర్ తీసుకొని మళ్ళీ 150 రూపాయలు పెట్టి ట్యూబ్ ఉంటుంది కదా, ఆ ట్యూబ్ కొని దాన్ని వేయించుకుంటే 2 నెలలు లేదంటే 3 నెలలు నడుస్తుంది. లేదంటే ఏదో దగ్గర బస్ పలిగిపోవాలి, మళ్ళీ 200 300 మళ్ళీ పెట్టి వేయించి మళ్ళీ ఇదే పని. అంటే అట్లా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఈ బిజినెస్ స్టార్ట్ చేసినాం. ఈరోజు 10 లక్షలు సంపాదించే శ్రీనివాస్ వడ్డెమాన్ ఒక్కడే మీకు కనిపిస్తున్నాడు. లోపల పడిన బాధలు, పడిన ఇబ్బందులు, ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ మీకు వస్తాయి. వీటన్నిటిని తట్టుకున్నప్పుడే మనం ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది, మనకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈరోజు లేడీస్ ఉన్నారు, లేడీస్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది విన్నింగ్ టీంలో. సో ఇప్పుడు మీరు బయట వచ్చి పని చేస్తున్నప్పుడు అంతెందుకు మీ ఇంట్లో వచ్చే స్టార్ట్ అవుతుంది లొల్లులన్నీ. ఈమె ఏమో బిజినెస్ చేస్తుందంట, పోయి లక్షలు ఇస్తుందంట, ఇక్కడ వంటలు వేసో పాలలో తోడేయమంటే పోయి పని చేసి వస్తా, ప్లాన్ చెప్పి వస్తా అంటుంది. అంటున్నారా లేదా? మీరు కూడా తలకాయలు ఒప్పుతున్నారు, అంటున్నారు కదా. సో అప్పుడు ఏమైపోతారంటే కొంతమంది ఆగిపోతాం, మనల్ని కూడా హేళన చేసే వాళ్ళు తయారవుతారు.
నేను డిగ్రీ చదివేటప్పుడు నేను మన ఆంజనేయులు రాష్ట్రూరి, సో మేమిద్దరం క్లాస్మేట్స్ ఉండే, డిగ్రీ క్లాస్మేట్స్. సో మేము డిగ్రీ ఉన్నప్పుడు మేము ఆపర్చునిటీ వెళ్తున్నప్పుడు మేము లోపలికి కాలేజ్ క్లాస్ రూమ్ లోపలికి రాగానే మా ఫ్రెండ్స్ అంతా ఏమనేవాళ్ళంటే, అరే సబ్బులోడు వచ్చిండ్రా, పేస్ట్లోడు వచ్చిండ్రా అని అంటుండే, నవ్వుతుండే వాళ్ళు. మేము కూడా నవ్వేవాళ్ళం, మేము కూడా నవ్వినాం. కానీ ఏ రోజు ఫీల్ అవ్వలే, అరే వాడు నన్ను సబ్బులోడు అంటుండు, వీడు పేస్ట్లోడు అంటుండు, ఈ బిజినెస్ మనకు వద్దులే అని చెప్పి మేము అనుకోలే. ఒకవేళ సబ్బులు అమ్ముతున్నా అని చెప్పి నేను ఫీల్ అయితే, ఒకవేళ సబ్బుడు తయారు చేసేటోడు కనుక ఒకవేళ ఫీల్ అయ్యి ఒక నెల రోజు భారతదేశంలో సబ్బులు దొరకకపోతే పరిస్థితి ఏంటి? సబ్బులు కొనడం బంద్ చేసి స్ప్రేలు కొనడం స్టార్ట్ చేస్తారు. ఎస్ఆర్నో? ఎందుకంటే ఇది ఘోరంగా ఉంటుంది, స్మెల్ తట్టుకోలేము. ఒక్కరోజు స్నానం చేయబోతేనే పక్కన ఉన్నోడు భరించలేడు, అట్లాంటి నెల రోజులు సబ్బులు లేకపోతే అట్లాంటప్పుడు దాని వాల్యూ పెరుగుతుందా పెరగదా? పెరగదా? ఏది ఉన్నా పాజిటివ్ తీసుకోవాలి. పాజిటివ్ తీసుకుంటే మీ లైఫ్లో సక్సెస్. ప్రతి విషయంలో నెగిటివ్ తీసుకున్నాము అంటే కనుక మనం సక్సెస్ అవ్వడానికి చాలా కష్టం. కాలుకి ములుగు వచ్చింది, అరే సంతోషం, కళ్ళలో గుచ్చుకోలే కదా. ఈ ఆలోచన దూరంతో మనం ఉంటే ముందుకెళ్ళగలుగుతాం. లేదు అరే కాలెట్లో వచ్చింది, అరే అయిపోయింది, ఏమైంది మరి, దాన్ని అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ముందుకు వెళ్ళగలగాలి. అప్పుడు మనం మరింత తొందరగా ముందుకెళ్ళి గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. సో దాని తర్వాత టైం మేనేజ్మెంట్. ఈ మీటింగ్ ఎన్ని గంటలకు ఉంది ఈరోజు? ఎన్ని గంటలకండి? 5:30కి. తెలుగులో మాట్లాడదాం. 5:30కి ఉన్నది. ఆనెస్ట్గా గుండెల మీద చేసుకొని చెప్దాం, మనం ఎన్ని గంటలకు వచ్చినాం. నేను అడుగుతలే, మీ మనసుకు చెప్పుకోండి చాలు, నాకొద్దు. మీ గురించి మీరే కరెక్ట్గా ఆలోచించకపోతే పక్కింటోడు వచ్చి మీ గురించి ఆలోచిస్తాడా? ఎస్ సార్ నో? మరి మీ టైంని మీరే మిస్ చేసుకుంటే మరి ఇంకెవరు మీ టైంని గుర్తు చేస్తారు? సక్సెస్ అవ్వాలి అంటే అందులో ఇది కూడా ఒకటే, టైం పంచువాలిటీ. మీరు వచ్చిండ్రు అంటే కనుక టైం తిప్పుకోవాలి వేరే జనాలు. అరే టైం పంచువాలిటీ అంటే ఈ పర్సన్ అంటే టైం అని చెప్పేసి. 5:30కి మీటింగ్ స్టార్ట్ అవుతే కొంతమంది 7 గంటలకు వచ్చారు. ఏముంది, ప్లాన్ అయిపోయింది, డెమోలు అయిపోయినాయి, మీరు కొత్త వ్యక్తిని తీసుకొని వచ్చారు. లీడర్స్, కొత్త వాళ్ళ గురించి కాదు, లీడర్స్ గురించి మాట్లాడదాం. ఆల్రెడీ 5:30కి మనం పోస్ట్ చేసాం, 6 o'clockకి మీటింగ్ స్టార్ట్ చేసాం. 6 to 7, 7:10 ఏదైతే ఉందో ప్లాన్ ప్రజెంటేషన్, డెమాన్స్ట్రేషన్ అండ్ ఫీడ్బ్యాక్ 7:10 వరకు అయిపోయింది. మీరు 7 o'clock తీసుకొచ్చి ఒక ఇద్దరిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అతనికి ఏమర్థమవుతుంది? అతనికి బయట వెళ్ళేదాకా నువ్వు ఏదంటే అదే తోపు, నువ్వు ఏదంటే అదే అంటాడు. బయటికి వెళ్ళి నాకంటాడు, ఎందుకంటే నువ్వు తోలుకొచ్చినావు కదా. ఇప్పుడు నీ మాట మాట్లాడకపోతే బాగోదు. బయటికి వెళ్ళిన తర్వాత మర్చిపోయి కూడా నీ ఫోన్ లిఫ్ట్ చేయడు, గుర్తుపెట్టుకోండి మాట. మీరు పాపం కట్టుకుంటున్నారు, అది చాలా పెద్ద పాపం. అతను బయటకెళ్ళి ఏం మెన్షన్ చేస్తాడండి? వెస్ట్ అదా ఓరి నాయన, ఇని బొక్కలు పడ్డాయి నాకు, ఏం లేదా. ఆయన ఏమిన్నాడు? ఆయనకి ఏమర్థమైంది? అసలు నువ్వు తోలుకొచ్చిన పర్పస్ ఏంది? నువ్వు ఏం అర్థం చేయించినావు ఆయనకి? పైగా అప్లైన్ దగ్గరకు పోతాం, ఏం చేయాలా సార్, నెత్తి ఖరాబ్ అవుతుంది, ఒక్కడు వస్తాడు పో. 10 మందిని కలుచుకుంటూ వచ్చిన నెత్తి నొప్పి అయితే ఇట్లా పలిగిపోయేటట్టు అవుతుంది. ఒక్కడన్నా ఒక పేస్ట్ అన్న కొనకపోయా. ఏం చేయాలి సార్? బిజినెస్ చేయి అంటే తిరుగుతూనే ఉన్నా, ఖాళీగా ఉన్నానా? నువ్వు తిరుగుతూనే ఉన్నావు, ఖాళీగా ఏం లేవు. కానీ చేసే పని కరెక్ట్ చేయనప్పుడు నువ్వు తిరిగితే ఏమి, తిరగకపోతే ఏమి. ఒక పద్యం ఉన్నది, గంగి గోగుపాలు గంటడైనను చాడు, కడవడైననేమి. ఎందుకు అవి మరి? నీకు అక్కరొచ్చే పని చేయి నాయన, కొంచెమైనా అంటే నేను అక్కరా ఇంత పెద్ద పనైనా చేస్తాను. దేనికి అది? దానివల్ల నీకు రిజల్ట్ ఎక్కువ వస్తుంది. దానికి ఒక ట్యాగ్ వేసుకొని ఉంటాము, మనం ఫుల్ టైం వెస్టీజ్ చేస్తున్నాం, ఫుల్ టైం ఓనర్ అంటాడు ఆయన. ఫుల్ టైము ఫుల్ టైము నేను ఫుల్ టైం చేస్తాను. ఏం ఫుల్ టైం చేస్తాను? ఏముంది ఇక్కడ ఫుల్ టైం చేయడానికి? ఎస్ సార్ నో? అవునా? నేను తప్పు మాట్లాడుతున్నా, రైటే మాట్లాడుతున్నా?
ఎందుకు అంటే కనుక ప్రతి విషయాన్ని నెగిటివ్లో, కావాలనుకున్నది పెద్ద ఇల్లు, పెద్ద కారు, మస్తు పైసలు, కానీ నోట్లో నుంచి మొత్తం మల్లెపూల మాటలే వస్తాయి. అప్లైన్ దగ్గరికి వెళ్తే చాలా మంది అనుకుంటారు, చెతకుండి లెక్క చూస్తారు అప్లైన్ అంటే. లోకరామాయణం అంతా తీసుకొచ్చి ఆయన ముందరనే దొబ్బేస్తారు. వీడు ఇట్లా, వాడు అట్లా, వాడిని చెప్తింటలేడు, వీడు ప్లాన్ పెడతలేడు, వాడు ప్రోడక్ట్ తీసుకుంటలేడు, ఇదైతుంది అదే. ఇవి మీ ఒక్కరికే జరుగుతాయి, మీ అందరికీ అదే జరుగుతాయి. ఇంకొంచెం ఏముందంటే ఇది చాలా, ఇది ఒకటి, ఈ భూమి మీద పుట్టడం నాకు అదృష్టం. ఇస్తారను ఈ భూమి మీద పుట్టడం, మానవ జన్మ తీసుకోవడం అదృష్టమా కాదా? ఎందుకంటే ఎన్నో కోట్ల జీవరాశులలో మానవుడు ఒక్కడు, అవునా? ఈ మానవ జన్మ తీసుకున్నప్పుడే నీ జీవితం 50% పర్ఫెక్ట్. ఆ మిగతా 50% నీ దగ్గర పైసలు ఉన్నాయనుకో, నీ దగ్గర పైసలు ఉంటే మిగతా 50% కరెక్ట్. లేదనుకోండి, ఏమన్నా ఆనందం ఉంటుందా జీవితంలో? ఉంటుందా ఆనందం? ఇప్పుడు మేము మాట్లాడేది ఏముంది, నేను మాట్లాడేది ఏముందంటే, ఇప్పుడు చాలామంది జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, చాలామంది బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరు మీ పనులలో బిజీ అయిపోయి, మీ పనులలో సక్సెస్ఫుల్ ఉండి, మీకు కావాల్సిన ఇంకా మీ దగ్గర ఉంటే మీరు ఇక్కడ ఎందుకుంటారు? మీరు ఇక్కడికి వచ్చేవాళ్ళ రారు, 100% రారు. నాకు వద్దు బాబు, నాకు ఆల్రెడీ పని ఉంది అని చెప్పి వెళ్ళిపోతాం, అవునా? అయినా వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే దాని అర్థం ఏంది? ఏమి నాకు ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి. సార్ నేను 10,000 సంపాదిస్తున్నా అంటే నాకు ఇంకొక 10,000 కావాలి, లేకపోతే నేను 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నా నాకు ఇంకొక 20,000 కావాలి. అంతేనా కదా? అంతేనా కదా? నీరు వస్తుందా? కొంతమంది ఆవులిస్తారు, దానికి కూడా ఇస్తుంటారా? నిద్ర వస్తుందా అంటే కూడా ఇస్తుంటారు కొంతమంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది భూమి పైన అంటే, జనాలకి చెప్తే చెయ్యరు. లీడర్స్ అందరూ ఉన్నారు కాబట్టి మాట చెప్తా, జనాలకి చెప్తే ఏం చెయ్యరు, కానీ చేసుకుంటూ పోతే పని చేస్తారు. ఎసారనో నిజమా కదా? పిల్లలకి ఇంట్లో కూర్చోబెట్టుకొని మనము చంద్రముఖి సీరియల్ పెట్టుకొని చదువు రాయను అది అని చెప్పి మనం ఇట్లా పాడుగాను ఇట్లనే చేస్తుంది. ఎప్పుడు నువ్వు చదువు అన్నావు అనుకోండి, చదువుతారా పిల్లలు? హలో, ఇప్పుడు న్యూస్ ఛానల్లో మనం టీవీ పెట్టుకున్నాం, వాడు వీడు నరికిండు, వీడు వాడు నరికిండు అంటున్నాం. చదవకపోతే నరుకుతా అన్నాం అనుకో, చదువుతాడా? నువ్వు ఏమైతే చేస్తావో అదే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంట్లో, ఫ్యామిలీకి. ఎసారనో మనం చేసేది ఒకటి, ఇంకోటి చేయమంటే చేస్తారు ఎవరైనా? ఇప్పుడు బిజినెస్లో కూడా మీ అండర్లో వచ్చిన లీడర్స్ ఉన్నారు, కొత్త లీడర్స్ ఉన్నారు. వాళ్ళు మీరు నేర్పిస్తే నేర్చుకుంటారా? వాళ్ళు నేర్చుకొని పని చేస్తే బాగుంటుందా? మీరు నేర్పిస్తే వాళ్ళు నేర్చుకుంటే పని అవుతుంది. అప్పుడు మీకు వాళ్ళు ఇద్దరు బాగుపడతారు. ఎసారనో ఒకసారి చెయ్యి పైకి ఎత్తండి అందరూ, ఒకటే వేలు రౌండ్ తిప్పండి, రౌండ్ 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 రౌండ్. ముక్కు మీద పెట్టుకోండి, ఎవరు తీయొద్దు. ఇగో కొంతమంది చేతులు తీసి మార్చేసి తోచు ఒప్పుకోనేది. మీరు ఎప్పుడు ఎక్కడైతే ఫస్ట్ టైం మీ ఫింగర్ టచ్ చేశారో అక్కడే ఉండాలి. ఇప్పుడు నేను ఏమన్నాను అసలు? ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేయమని చెప్పిన, తర్వాత 1 ఫింగర్ని హెడ్ చేయమని చెప్పిన, తర్వాత ఏం చెప్పినా ముక్కు మీద పెట్టుకోండి వేలు అని చెప్పిన. ఇప్పుడు కొంతమంది ముక్కు మీద పెట్టుకుని, కొంతమంది ఏడు పెట్టినారు, బుగ్గ పైన పెట్టినారు. అదెట్లా లెక్క? నేను ముక్కు మీద పెట్టుకున్నాను, ఇంకా మైక్లో చెప్పినా. మీరు ఎందుకు బుగ్గ మీద పెట్టుకున్నారు? హలో, నవ్వుతారా? అయితే నవ్వురు తర్వాత మాట్లాడుతున్నారు. ఎన్ని రోజులు అయిందో నవ్వకుండా పాపం. ఎందుకు మీరు బుగ్గ పైన పెట్టుకున్నారు? నాకు ఆన్సర్ ఎవరు చెప్పట్లే. మీరు పెట్టుకున్నారు, నేను బుగ్గ మీద పెట్టుకున్నానా? నా ఇష్టము, నేను బుగ్గ మీద పెడితే నెత్తి మీద పెట్టుకుంటా. నీకు చెప్పినా కదా ముక్కు మీద పెట్టుకోమని. అట్టయితే సార్ నువ్వేం నెత్తి మీద ముక్కు మీద పెట్టుకుంటావు, మా ముక్కు మీద పెట్టుకోమంటారా? పని కూడా అంతే, సక్సెస్ కూడా ఇంతే. పని కూడా ఇంతే, సక్సెస్ కూడా ఇంతే.
ఏమనుకుంటామంటే మనం ఏదైతే కావాలనుకుంటామో అది మనం చేయడానికి ఇష్టపడం. ఎంతమందికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టం? ఇక్కడ తెలంగాణలో పైసా సుక్క ఉండాలి, లేకపోతే నడవదు, మర్యాద నడవదు మనకు. అంతేనా కదా? బిర్యానీ అందరికి ఇష్టమా? తింటామా? సింగిల్ ఎంతమంది తింటారు? సింగిల్ ప్యాక్ ఇక చెయ్యేందుకులే, అందరు తింటాం. వెజిటేరియన్స్ ఉంటే సారీ, మేము మళ్ళీ మీ గురించి కాదు. ఒకవేళ సార్ బిర్యానీ సూపర్, నేను ఫుల్ తింటా అనేటోళ్ళు ఉండరు కదా, ఫ్యామిలీ ప్యాక్ అయినా తింటాం. ఎస్ సార్ నో? అరే తినొచ్చు, దానేముంది, ఎవరు తినేందో వాళ్ళు తింటారు, దానేముంది. కానీ ఒకవేళ తినడము అనేది సులువా కాదు? ఒకవేళ బిర్యానీ ఎంతమంది వండుతారంటే ఒక్క చెయ్యి కూడా లేవు మాట. మీరు కాదు మనల్ని అడుగుతున్నా, చెయ్యిలేస్తుందా వండడం అంటే? తినడం పైన మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో వండడం పైన కూడా మీకు అంతే ఇంట్రెస్ట్ ఉందనుకోండి, సో అప్పుడు పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అవుతుందా కదా? అవుతుందా కదా? కానీ మనం వన్ వేనే ఆలోచిస్తాం. పాజిటివ్ ఉంటేనే మనం ఓకే. ఎవడైనా నెగిటివ్ చెప్పిండంటే వాళ్ళని నెత్తిన మట్టి వచ్చేస్తాం. ఎస్ సార్ నో? ఎవరైనా నుండి శ్రీనివాస్ బర్త్డే అంటే బలమంచుడే, పిల్లగాడు చాలా చిన్న ఏజ్లోనే కష్టపడ్డాడు, మంచి ఇన్కమ్ సంపాదించిండు, కారు కొంటున్నాడు 1 కోటి రూపాయలు పెట్టి 2-3 నెలల అన్నాను అనుకోండి. ఆ ముక్క తీసుకొచ్చి ఎవరైనా నా దగ్గరకు వచ్చి చెప్పారు అనుకోండి, ఏ పలానా దగ్గరికి వెళ్ళిపోయినా శ్రీనివాస్ తోపు తురుము అది ఇది అంటారు, ఇక నువ్వు పోయినావు పొరా పైకి అన్నాడు అనుకోండి, ఇక వానికి ఛాయ్ తాపుతాము, బిస్కెట్లే తినిపిస్తాము, బిర్యానీ పెడతాము. కానీ పంపించడం ఇష్టం కాదు, మనకి ఇష్టం ఉండదు, అది పంపించం. పోతాను ఏమవుతా కూర్చోరా నాయన సేపు మాట్లాడుకోవాలి, ఎందుకంటే పొగుడుతుంది కదా. అదే నువ్వు ఏ మనిషిరా, నువ్వు ఇట్లా వేసినావంట అట్లా వేసినావంట, ఆడంతా ఆగమాగమైందంట, ఇదైందంట అదైందంట అని అనుకో. అరే మంచి వాళ్ళు పోతుడు, నువ్వు పోతలేవే మేడం నువ్వు గురించాను. ఎస్ సార్ నో? అంటే పాజిటివ్ తీసుకుంటాం కానీ నెగిటివ్ అయితే తీసుకుంటాం. పాజిటివ్ తీసుకోవడానికి నువ్వు ఎంత మక్కువ చూపిస్తావో నీ పైన వచ్చిన నెగిటివ్ని కూడా నువ్వు తీసుకో, అంతకంటే డబుల్గా నువ్వు సక్సెస్ అవుతావు, అంతకంటే డబుల్ అవుతుంది. అరే అట్లెట్లయితుంది మరి? శ్రీనివాస్ బర్త్డే మన దేవుడా? కొంతమందికి దేవుడి లెక్క కనిపించవచ్చు, కొంతమందికి దయ్యం లెక్క కూడా కనిపిస్తాడు. అందరికీ నచ్చడానికి దేవుని కాదు కదా. మీరు కూడా అంతే. మనం మారే విధానాన్ని బట్టి మన బిజినెస్ ఇంక్రీజ్ అవుతుంది, మనం మారే విధానాన్ని బట్టి మన కుటుంబం డెవలప్ అవుతుంది, అంటే మంచి ప్రవర్తనలో వెళ్ళిపోతాము. సో నేను ఏది ఉన్నా, ఒక వ్యక్తి ప్రపంచాన్ని మారుద్దామని డిసైడ్ అయిన వ్యక్తి, అతని వల్ల కాలే. దేశాన్ని మార్చలే, రాష్ట్రాన్ని మార్చలే, జిల్లాను మార్చలే, ఊరిని మార్చలే, కుటుంబాన్ని కూడా మార్చలేకపోయిండు. కానీ ఫైనల్గా తనకు అర్థమైంది ఒక్కటే మాట ఉన్నది, ఈ ప్రపంచం మారాలంటే ముందు నేను మారాలి. నేను మారితే నా కుటుంబం మారుతుంది, నా కుటుంబం మారితే నా ఊరు మారుతుంది, నా ఊరు మారితే నా దేశం మారుతుంది, నా దేశం మారితే ఈ జనాభా మారుతారు అని చెప్పేసి. ఏది కావాలి అన్నప్పుడు అది నీ నుంచే స్టార్ట్ అవ్వాలనే ఆలోచన ఉండాలి. గ్రేట్ లీడర్ ఇక్కడ నుంచి నేను మాట్లాడతా. సంధ్య గారు ఉన్నారు, సంధ్య పోషపోయిన గారు డియూసిటీ బిజినెస్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. మాకు కొన్ని సందర్భాలలో అనిపించింది, వద్దులే మేడం వదిలేయండి, మీరు ఏం పర్వాలేదులేండి అని చెప్పాలనిపించేది. అంటే అన్ని ప్రాబ్లం ఫేస్, ఒక పక్క నుంచి నెగిటివ్స్ మాట్లాడడము, బయటకు వెళ్తుందంటే ఇట్లా అనడము, అరే ఈమె ఇట్లా పోతుంది అట్లా పోతుంది అనడం, ఇవన్నీ మాట్లాడడం మొదలుపెట్టేవాళ్ళు. కానీ కొన్ని సందర్భాలు మాకే బాధ అనిపించేది, అరే ఏంటి ఇట్లా ఒక వ్యక్తి బయటకు వెళ్ళి కష్టపడి పనిచేస్తుంటే ఇన్ని మాటలు మాట్లాడుతారు, అరే వీళ్ళకి ఏమొస్తుంది ఇట్లా మాట్లాడితే అని చెప్పి అనిపించేది. కానీ ఏ రోజు కూడా ఆమెకి సింపతి చూపించేవాళ్ళం కాదు, బాధపడుతుంటే ఓదార్చాలి అనే ఆలోచనతో ఉండేవాళ్ళం కాదు. పైనుంచి ఇంకా సీరియస్ అయ్యేవాళ్ళం. మాట్లాడేటోడు మాట్లాడుతూనే ఉంటాడు, మీరు పని చేయండి, ఇట్లనే మాట్లాడేటోడు. వాడు మాట్లాడిండు, ఆమె మాట్లాడింది, మీకు ఏమైనా డబ్బు వస్తుందా? రాదు. వాళ్ళు అనేటోళ్ళు అంటానే ఉంటాడు, అరిచేటోడు అరుస్తాడు, చేసేటోడు చేస్తాడు, గెలిచేటోడు గెలుస్తాడు. అవన్నీ పట్టించుకోవద్దు, పని చేయడం స్టార్ట్ చేయండి అని చెప్పినాం. పాపం ఇట్లా ఏడ్చుకుంటూ పోయి పని చేస్తుండే, సార్ వీళ్ళు ఇట్లన్నారు సార్, వాళ్ళు అట్లన్నారు సార్ అంటే అవి వింటే వాళ్ళకి సింపతి వచ్చేస్తాయి, వాళ్ళు పని మీరు చేయడం బంద్ చేస్తారు. సో అట్లా స్టార్ట్ చేసేది. ఈరోజు డియూసిడి 5.5 లక్షల ఇన్కమ్. అదే గల్లీలో
ఆ రోజు ఎవరెవరైతే ఆమె గురించి నెగిటివ్ మాట్లాడినారో, ఎవరెవరైతే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినారో, ఎవరైతే ఆమె గురించి గుసగుసలు పెట్టుకున్నారో ఇలా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు ఆమె దిక్కు. ఓరే నాయన, మేము మాట్లాడుకొని ఇంట్లోనే ఉన్నాం, కానీ ఆమె మాత్రం బయటకు వెళ్ళి పని చేసింది, ఈరోజు ఏడవుతుందో చూడండి అని. ఇలా వాళ్ళు ఎదురుగా వస్తారా? ఫేస్ టు ఫేస్ పెట్టి మాట్లాడతారా? కానీ ఇక్కడ గుర్తుపెట్టుకురా, మాటలు మాట్లాడినోడు కాదు, పని చేసినోడు గెలుస్తాడు. మాటలు మాట్లాడడం బంద్ చేయి, మాట్లాడడం బంద్ చేయి, పని చేయలోకి కన్వర్ట్ చేయి, పనిలోకి కన్వర్ట్ చేయి, మాట్లాడొద్దు. భగవంతుడు 2 కళ్ళు ఇచ్చాడు, ఎక్కువ చూడండి, ఎక్కువ చూడండి. 2 చెవులు ఇచ్చాడు, ఎక్కువ వినండి. తొందరపడి మాట్లాడొద్దు, ఎక్కువ వినండి. ముక్కు ఇచ్చిండు, ఒకటే పని. చెవులు ఒకటే పని, 2 కళ్ళు ఒకటే పని. కానీ నోరిచ్చిండు, కానీ 2 పనులు ఇచ్చిండు. ఎస్ ఆర్ నో? దీని అర్థం ఏంది? తక్కువ తిను, తక్కువ మాట్లాడు. తక్కువ తిను, తక్కువ మాట్లాడు, పని మాత్రం ఎక్కువ చేయి. దాని అర్థం అదేనా? ఏం సార్ మీరు అటు ఇటు పోయి మా తిండి మీద పడినంటారా? అవునా కదా? నీ వాల్యూ పెరుగుతున్న ప్రతి సిచ్యువేషన్లో నీ మాటలు తగ్గిపోతాయి. నువ్వు తగ్గు, నీ రెస్పెక్ట్ నీకే వచ్చేస్తుంది. నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేవాళ్ళు అక్కడ తయారవుతారు అంతే. సో మీ అందరికీ ఒక చిన్న మాట చెప్పిపోతా. ఏ విషయంలో అయినా ధైర్యంతో ఏ ప్రాబ్లం అయినా ఎదుర్కోవచ్చు. ఎస్ సార్ నో? ఒక వ్యక్తి మిడ్ నైట్ సినిమాకి వెళ్ళిండు, 12 గంటల షో అయిపోయింది. అతను ఇంటికి వెళ్ళిపోతుండు, ఇంటికి వెళ్ళి సైకిల్ పైన వెళ్ళిపోతుండే అలా ఇంటికి వెళ్ళాలంటే ఒక శ్మశాన వాటిక దాటి అవతల వెళ్ళాలా. శ్మశాన వాటిక మధ్యలో నుంచి రోడ్డు ఉంటుందో దాటి వెళ్ళిపోవాలి. మనోడు ఆ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మనోడికి తెలియలేదు, చూసుకోలేదు, చీకట్లో కరెంట్ లేదు. వెళ్ళిపోయి ఆ శ్మశాన వాటిక దగ్గర పోయి ఒక గుంతలో జారి సైకిల్ మనోడు స్కిడ్ అయ్యి అందులో పడిపోయింది. ఎందులో? శ్మశాన వాటికలు ఎట్లా పడతారు? గుంతలో పడతారని చెప్పిన కదా. మరి అట్లా మీరు క్లారిటీ ఇవ్వాలా. సో ఆ గుంతలో పడిపోయినప్పుడు ఎట్లా చేయాలో అర్థమైతలేదు. ఇక్కడ నుంచి ట్రై చేస్తుండు, ఎగిరి దుక్కి వెళ్ళిపోదామని ట్రై చేస్తుండు. 10 నిమిషాలు ట్రై చేసి ఉన్నప్పుడు వెనకాల నుంచి ఒక సప్లై అనిపించింది. ఏమనంటే, నువ్వు ఈ గుంతలోంచి బయటికి వెళ్ళిపోలేవు అన్నాడు. వెనకాల నుంచి ఒక సౌండ్ వచ్చింది. అమాతో ఒకటేసారి దుక్కి అవతల పడిచేలా పరిగెత్తుకొని ఇంటికాడ భయపడిపోయాడు. కొన్ని పనులు భయం ఉంటే అవుతాయి. ఎస్ ఆర్ నో? కొన్ని పనులు భయం ఉంటే అవుతాయి, కొన్ని పనులు ధైర్యం ఉంటే అవుతాయి, కొన్ని పనులు అన్ఎక్స్పెక్టెడ్గా అవుతాయి. అన్ఎక్స్పెక్టెడ్ గురించి చెప్తా. మన పక్కన ఒక స్నేహితుడు ఉంటాడు, ఆల్వేస్ పాజిటివ్ యాటిట్యూడ్తో మనల్ని గెలిపియాలని ఆలోచనతో ఉంటాడు. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో అయితే నేను అప్లైని తీసుకుంటాను. ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గర పోటీలు జరుగుతున్నాయి. అందరు వెళ్ళి లైన్లో నీచున్న తర్వాత ఒక ముసలి ఉంది. ఇందులో మీరు ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళాలి, చాలా స్పీడ్గా వెళ్ళి ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళే విన్నర్ అని చెప్పి అక్కడ ప్రమోట్ చేశారు. ఇతను స్టార్ట్ చేయాలి, 3, 2, 1 అన్నాడు. కథ అందులోకి వాళ్ళంతా దూకేసినారు. పోయి అవతల నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చిండు, అక్కడ నీచుండు. ఆ కోచ్ పోయి హ్యాండ్ రైజ్ చేసి ఈజ్ విన్నర్ అన్నాడు. జరుగు పక్కకు, ఎవడో నన్ను దొబ్బింది అంటాడు ఆయన. అప్పుడు విన్ అయిన వ్యక్తి ఆయన కావాలని పోటీ చేయలే, ఎవరో అక్కడ దొబ్బిండు. ఈ ముసలి భయానికి మనోడు వచ్చి వెళ్ళొచ్చింది బయటకి. సో అది సపోర్ట్. ఎస్ సార్ నో? అర్థమవుతుందా మీకు? ఇది సపోర్ట్. అన్ఎక్స్పెక్టెడ్గా కూడా కొన్ని జరుగుతాయి, కొన్ని డిసైడ్ అయిపోయి డ్రీమ్లో ఉంటే కొన్ని జరుగుతాయి. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక రన్నింగ్ రేస్ జరుగుతుంది గ్రౌండ్లో. 5 మెంబర్స్ స్టార్ట్ అయినారు, రన్నింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక వ్యక్తి 2 రౌండ్లు, అన్ని రన్లు స్టార్ట్ అయినాయి. ఒక వ్యక్తి 2 రౌండ్లు తిరిగినాడు, పడిపోయాడు. 2, 3 తిరిగి పడిపోయాడు. ముందర చూస్తే 2 ఉన్నారు, ముందర ఒకతను ఉన్నాడు, ముందర 2 ఉన్నారు, వెనకాల 2 ఉన్నారు. ఇతను అనుకుంటూ నేను ఓడిపోయినా ఇంకా అని చెప్పేసి
ఆ కోచ్ వచ్చిండు చేయలేపి ఈజ్ విన్నర్ అన్నాడు ఆయన. అదేంది, నా ముందర ఇద్దరు పరిగెత్తుతూనే ఉన్నారు, ఇంకా వెనకాల నుంచి ఇద్దరు పరిగెత్తుకుంటూ వస్తూనే ఉన్నారు, నువ్వు నన్ను అన్నావు, నన్ను విన్నర్ అన్నావు. ఏంటంటే వాళ్ళు ఇంకా 2వ రౌండ్ ఫినిష్ అయ్యి 3వ రౌండ్లో ఉన్నారు, నువ్వు 3వ రౌండ్ కొట్టుకొని వచ్చి పడిపోయినావు కింద. అలా ఇంకా 2 రౌండ్లు అయింది, 3వ రౌండ్ కాలేదు, నువ్వు 3 రౌండ్లు కంప్లీట్ చేసుకొని కింద పడిపోయినావు నువ్వు. అంటే నీకు వేరే అవసరం లేదు, దిక్కులు అవసరం లేదు, నీ పని మీద నీకు చిత్తశుద్ధి ఉంది, నువ్వు గెలిచినావు అంతే. నీ ఫోకస్ నీ వర్క్ పైనే ఉంది. మనము ఒక గల్లీలోంచి బయటకు పోయినామంటే ఈ చెట్లు, పుట్టలు, ఇల్లులు, షటర్లు, కార్లు ఇవన్నీ చూసుకుంటే ఆ గల్లీ తిరిగే లోపు వెళ్ళిపోతుంది 10-15 నిమిషాల టైం. చదువు వచ్చిన కంటే చదువు రాడు తొందరగా సక్సెస్ అవుతాడు అని. అమ్మ ఇది ఎట్లా నాకు అర్థం కాకపోయేది, ఎట్లా ఇట్లా అట్లెట్లయితుంది అని. ఎగ్జాంపుల్, హోటల్ దగ్గరికి వెళ్ళిపోయిండు చదువుకున్న వ్యక్తి, డోర్ దగ్గరికి వెళ్ళిపోతే ఏం చూస్తాడు ఆడా? పుల్లుందా, పుష్ ఉందా, తొయ్యమన్నాడా, లాగమన్నాడా అని చూసి లోపలికి వెళ్ళిపోతాడు ఆయన. ఎసారనో. అదే ఎడ్యుకేషన్ లేని వ్యక్తి పోతే ఫస్ట్ దొప్పుతాడు, లేకపోతే లాగుతాడు, పోతాడు లోపలికి. ఈయన పుల్లుందా, పుష్ ఉందా లోపు పోయి ఆయన తింటాడు. గెలుస్తాడా గెలవడా? అంత సింపుల్. చదువు వచ్చిన వాళ్ళు బడి పంతులు అవుతారంట, చదువు రాని వాళ్ళు బడి పెడతారంట. లాజిక్లు ఎసారనో అవుతుంది. మనిషి తలుచుకుంటే కాని పని ఏం లేదు. నువ్వులా ఉన్నప్పుడు అవుతుంది, నువ్వు మీరులా ఉండొద్దు. బట్టలు కొనాలంటే అమ్మని, ఇంకేదో ప్లాన్ చెప్పి రావాలంటే అక్కని, ఇంట్లోంచి పోవాలంటే వైఫ్ని, ఇవన్నీ అడుక్కుంటూ పోవాలంటే అడుక్కున్నట్టే ఉంటుంది కథంతా. ఏదో ఒక దగ్గర అనుకుంటూనే పోవాలి ఇంకా లైఫ్ అంతా. 3వ విషయం ఏంటంటే, అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ధైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఎల్బీ నగర్ నుంచి ఒక బస్సు స్టార్ట్ అయింది, విజయవాడ వెళ్ళిపోతుంది. మీ గమ్యం విజయవాడ వైపు వెళ్తున్నారు, విజయవాడలో మీరు దిగాలి. చాలా మంది ప్యాసింజర్స్ వచ్చారు, బస్ ఎక్కారు, కొంతమంది వాళ్ళ ప్లేస్లలో దిగిపోతున్నారు. మీరు ఎక్కడ దిగుతారు? విజయవాడ. మమ్మల్ని అడగలే అని అనుకుంటున్నారు వాళ్ళు. మీరు ఎక్కడ దిగుతారు? ఎందుకు విజయవాడ? మా ఊరు. ఎందుకండి విజయవాడ? మా ఊరు అదే సార్. నేను వెళ్ళాల్సింది విజయవాడ కాబట్టి నేను విజయవాడ అవుతారే. మరి చాలా మంది ఇక్కడ చౌటుపల్ల దిగుతురుగా, చిట్యాల కాడ దిగుతురు, నకరికల కాడ దిగుతురు, సూర్యాపేట మూలమూల కాడ, మా లింగం సార్ సూర్యాపేట మూలమూల కాడ దిగుతారు కదా. మరి మీరు కూడా దిగాలి కదా ఏనో దగ్గర. ఎవరి గమ్యం ఎక్కడి వరకు ఎవరికి తెలియదు, కానీ నీ గమ్యం ఎక్కడి వరకు మాత్రమే నువ్వు ఆలోచించగలిగితే నువ్వు ఈ బిజినెస్లో కాదు, నీ జీవితంలో గెలుస్తావు. మాతో పాటు జాయిన్ అయిన వ్యక్తి ఈరోజు బజ్జీలు వేస్తున్నాడు, మీరు నమ్ముతారా? నాతో పాటు జాయిన్ అయిన వ్యక్తి, నేను జాయిన్ అయిన తర్వాత 2 రోజుల తర్వాత జాయిన్ చేసిన, ఈరోజు పొద్దుగాలైతే దోశలు వేస్తుండు, సాయంత్రం అయితే బజ్జీలు వేస్తుండు. రామావా నువ్వు పెద్ద లెవెల్కి వెళ్ళిపోయిన 2 బజ్జీలు అంటున్నాడు. మన మైండ్ నాన్న ఆగిపోయింది. నా దోశగాడు పోయి దోశలు వేసింది కాబట్టి నేను పక్కన గుంత పొంగనాలు వేస్తా అంటే, అరే అది వాడి లైఫ్. ఎస్ఆర్ నో, అందరికి నచ్చాలని రూల్ లేదు, అతని లైఫ్ అది. అక్కడ ఆగిపోయింది ఆయన, నేను ఈ పని చేసుకుంటూ పోయినా. ఇంకా కొంతమంది మాట్లాడతారు, వెస్టీజ్లో పైన ఉన్న వాళ్ళకే పైసలు వస్తాయి, కింద ఉన్న వాళ్ళకి పైసలు రావని అంటారు మా ఇంటి వాళ్ళు. నిజమే అది? నిజమా కదా? అరే నిజమే. నా ఇన్కమ్ 10 లక్షలు. 10 లక్షలు ఎవరికి ఉంది? 10 లక్షలు ఇలా నా ఇన్కమ్ 10 లక్షలు. 9,56,000 నా ఎస్ట్ ఇన్కమ్. ఎంతమందికి వస్తుంది? వాస్తవంగా నాకే వచ్చింది. వెస్టీజ్లో పైసలు పైన వాళ్ళకే వస్తాయి, కింద వాళ్ళకి రావుగా. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, పైకి పోవాలంటే ఏం చేయాలి? పద్మాసనం వేసుకొని కూర్చొని ఓంకారం చెప్పుకుంటే పైకి పోతామా? ఇస్తారనో? ఓంకారం చెప్పుకుంటూ మెడిటేషన్ చేస్తే పైకి పోతావా?
పైకి పోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? పని చేయాలి. ఏం చేయాలి? పని చేయాలి. గది చెయ్యి. అడిగినోని కూడా గది చెప్పాలి. ఒరే బిడ్డ ఇట్లా కాదు, చిన్నకరా కూర్చోబెట్టి, ఓకే నువ్వు చెప్పింది నిజమే, పైన ఉన్నోనికే పైసలు వస్తాయిరా, పైనకి ఎట్లా పోయిండు? పని చేసి. నువ్వు బాధగా పెడుతున్నావు పైకి పోతావా? సార్ నో. Yes. మనం జోలు పెట్టుకుంటే పైకి పోతామా? పని చేస్తే పైకి పోతామా? పని చేస్తే. ఇది కామన్ సెన్స్ కదా, ఇదే కదా కామన్ సెన్స్. తర్వాత ఇంకొంతమంది ఉంటారు, ఇప్పుడు వేరే వేరే వస్తాయి, కంపెనీలు చాలా ఉంటాయి. పులిని చూసి నక్క వాత పెట్టుకునేంత మాత్రం నక్క పులి ఏం కాదు. ఎస్ఆర్ నో. చాలా కంపెనీలు వచ్చినాయి, తేలు అంటారు, ఎడ్జులు అంటారు, ఏందేందో అంటారు, ముక్కు పుడకాలు అంటారు, బంగారం అంటారు, కాళ్ళమేటలు అంటారు, మస్తు అంటారు. 2 ముక్కు పుడకలు మనం కూడా పెట్టుకోవాలి పోయి. అరే రేపు మెట్టల బిజినెస్ వస్తుంది, మరి పరిస్థితి ఏంది? పరిస్థితి ఏంది? అరే నువ్వు అన్ని పనులు చేస్తే చిల్లర అయిపోతావు, నీ క్యారెక్టర్ని పోగొట్టుకోవద్దు. ఎస్ఆర్ నో. వెస్టీజ్ అనేది జెన్యూన్ కంపెనీ, 20 సంవత్సరాల చరిత్ర కలిగిన కంపెనీ, వావ్. 3 వ్యక్తులు 50 సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తులు, 2 ప్రొడక్ట్లతో స్టార్ట్ చేసిరు, 420 ప్రొడక్ట్స్ ఇస్తారు, 5 కోట్ల టర్నోవర్ నుంచి 4,956 కోట్ల టర్నోవర్ చేస్తుంది. 6 డిస్ట్రిబ్యూటర్లతో స్టార్ట్ అయిన కంపెనీ సుమారుగా 5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్లను తీసుకొచ్చింది. యాక్టివ్ గ్రోయింగ్ డిస్ట్రిబ్యూటర్, 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ. ఈ కంపెనీ ముందుకు వచ్చి నువ్వు కుప్పిగందు లేపిస్తావా 2 నెలల 3 నెలల కంపెనీతో? ఎస్ సార్ నో. చెప్పేటోనికి ఏమని ఉందేమో, వినేటోనికి అని ఉండాలన్నా ఉండదా? కొంతమంది సిచ్యువేషన్ ఏమున్నదంటే, ఇది తప్పు కాదు, నా ఉద్దేశంలో నేను తప్పని అన్నాను. మన కర్మ ఫలం ఉంటుంది, కొన్ని అనుభవించేది ఉంటుంది. మంచి గాడిలో పడిన తర్వాత కూడా పక్క దారిలో వెళ్ళి మళ్ళీ దారిని వెతుకుంటూ వస్తారు చూసారా, వాళ్ళ పాపం ఆ రోజుతో క్లియర్ అయిపోయింది అన్నట్టు లెక్క. ఇంకా అయిపోయింది, ఇంకా పుణ్యాల వైపు పోవాలా. కానీ ఒక మంచి మార్గంలో ఉండి అక్కడి నుంచి ఇంకొక చెడు మార్గంలో వెళ్ళిపోయి, అది సెట్ కాలేదని ఇంకో కంపెనీ పోయి, అది సెట్ కాలేదని ఇంకో కంపెనీ పోతే నీ ఇజ్జత్ ఉంటుందా చుట్టాల పక్కల ముందల? ఎస్ సార్ నో. ఏమన్నా తప్పు మాట్లాడుతున్నానా? తప్పు మాట్లాడితే మన్నించాలి ముందే. సో ఎందుకంటే నా ఎమోషన్ అది. సో ఎవరు ఖరాబ్ అవ్వద్దు, ఎవరు తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. మేము చేయగలిగినాం, మీరు చేయగలగచ్చు. ఈ జీవితంలో 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఒకటి సస్తూ బతుకుతూ సచ్చినాక ఏదో ఒక పని చేస్తూ బతకడం. 2వ ఆప్షన్ గట్టిగా వెస్టీజ్ని 3.5-4 ఏళ్ళు పనిచేసి రిమైనింగ్ ఏదైతే 54-56 సంవత్సరాలు హ్యాపీగా బతకడం. నా జీవితంలో 18 ఏళ్ళకి నా జర్నీ స్టార్ట్ అయింది. 18 ఏళ్ళ నుంచి నేను పని చేయడం స్టార్ట్ చేసిన. నా తల్లిదండ్రులకు నేను భారం కావద్దు, నా ఫీజు నేనే కట్టుకోవాలి, నా తిండి నేనే తినాలి అని చెప్పి నా బ్రదర్, మా అన్నయ్యకి ఒకసారి మీరు ఇక్కడ నుంచి గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. శివ వడ్డమాన్. మా అమ్మ నాన్నలకి మేము భారం కావద్దని ఒక బార్ అండ్ రెస్టారెంట్లో పనిచేసి సాయంత్రం 3 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు పనిచేసి నన్ను ఇంటర్మీడియట్ చదివించిన వ్యక్తి. మేము భారం కాలే. ఆ రోజు మా అన్నయ్యని అడిగిన, అన్నయ్య ఏమన్నా పని చేస్తే నేను కూడా చేస్తా, అందులో ఏమైనా ఉంటే చెప్పంటే, వద్దురా ఆ గిలాసాలు నేను అడుగుతున్నా, అవసరం నువ్వు చదువుకో. మధ్యరాత్రి 12 గంటలకి అందులో బిర్యానీ ఇస్తే ఆ బిర్యానీ మాత్రం ఆయనకి ఇచ్చిన బిర్యానీ డబ్బాలో పెట్టుకొని పక్కన పెట్టుకొని ఆ తెల్ల అన్నము ఆ టమాటా చట్నీ తిని మధ్యరాత్రి 1 గంటకు వచ్చి నన్ను లేపి నాకు ఆ బిర్యానీ తినిపించాడు. 2006 or 2007 ఆ టైంలో. ఏమిచ్చి రుణం తెచ్చుకున్నాం కొంతమందికి. సార్ నో. నేనేమంటున్నానంటే ఈరోజు ఆర్మీ ఆఫీసర్లందరికీ మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకు? బార్డర్లో నీచొని ఇండియాకి కావాలి వస్తారు. ఎస్ఆర్ నో. ఒకవేళ సైన్యం లేకపోతే ఇండియా పరిస్థితి ఏంది? ఇండియా పరిస్థితి ఏంది ఒకసారి ఊహించుకోండి. ఒక నెల రోజులలో ఆర్మీ లేదు, ఏమైపోతుంది సిచ్యువేషన్? ఇండియా లేదు. వాళ్ళ ప్రాణాలకు తెగించి
బార్డర్లో నిల్చొని నా దేశం బాగుండాలి, నా దేశ ప్రజలు బాగుండాలి అని వాళ్ళందరి కోసం ఆలోచించి పని చేస్తుంటే ఈడ మనము మన ఫ్యామిలీని, మన పిల్లల్ని, మన తల్లిదండ్రుల్ని, మన భార్య పిల్లల్ని హ్యాపీగా చూసుకోవాలన్న ఇంకిత జ్ఞానం లేకుండా అయిపోయింది కొంతమంది జనాలకి. ఏంటో రీల్స్, ఆ రీల్స్ ఎందుకు చూస్తారో అర్థం కాదు. వాడు బస్ స్టాండ్ల కాడ చూసినా అది పైకను కూడా నవ్వుతూనే ఉంటాడు, బార్ కౌంటర్ల బార్లో చూసినా నవ్వుతూనే ఉంటాడు, ఈడ రోడ్డు మీద చూసినా నవ్వుతూనే ఉండు, బస్సులో చూసినా నవ్వుతూనే ఉండు. జీవితం నవ్వుల పాలు అయిపోతుంది, అయినా నవ్వుతూనే ఉండు. సోయి కూడా లేదు, సోయి కూడా లేదు. తన తండ్రి చూస్తే పొలంలో పని చేసుకుంటూ 80 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చి ఉంటే వాళ్ళు పొలంలో పోయి పని చేసి ఉంటారు. చదువుకోపోకూడక నువ్వు హైదరాబాద్ పోయి చదువుకోపోరా అంటే ఈయన వచ్చి ఈ పనులు చేస్తుంటాడు, మీది కానీ పనులు. ఎవడో మంచి అత్తగారు దొరికి 50 లక్షలు కట్టం ఇస్తే చూద్దాంగా. సినిమాలో ఒక డైలాగ్ ఉండే, కొత్త బంగారులో ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. వాడు అంటాడుగా 20 ఏళ్ళు ఉన్నప్పుడు మినిమం ఐశ్వర్య లాంటి అమ్మాయి ఉంటేనే పెళ్లి చేసుకుంటలేము, చేసుకో. అది 30-25కి వచ్చినప్పుడు సరే కొంచెం ఉన్నా పర్వాలేదులే అంటాడు. ఇక 30 దాటినాక లేడీస్ అయితే చాలా పెళ్లి చేసుకుంటారు, వద్దు నాకు 20 ఏళ్ళు ఉన్నప్పుడే ఈ ఆలోచన పెద్దగా చేస్తే, ఈ పని మంచిగా చేస్తే దొరికిన వారిని నేను అవుతున్నా నాకు వస్తుంది. ఆ దొరికిన పనిని 20 ఏళ్ళప్పుడే దాన్ని గ్రాప్ చేసుకొని పట్టుకొని ఉంటే 30 ఏళ్ళలో మన లైఫ్ ఎట్లుంటుంది? రచ్చ ఉంటుంది, రచ్చ ఉంటుంది. ఇది మనకు కావాల్సింది. మనం ఏం చేస్తామంటే ఏదైతే ఫోకస్ చేయాలో దాన్ని వదిలేస్తాం, ఏదైతే ఫోకస్ చేయొద్దో దాన్ని పట్టుకొని తిరుగుతాం. ఫ్లైట్ ఎక్కిరా? ఎంతమంది ఎక్కిరు ఫ్లైట్ అంతమంది ఎక్కిరా? ఫ్లైట్ ఎక్కకంటే ముందు మీ ఫీలింగ్ ఏముంది? ఫస్ట్ ఎవడన్నా మర్చిపోయి ఫ్లైట్ అనడానికి అమ్మో కొడుక వద్దురా. ఎందుకు? ఫ్లైట్ అంటే పైకి పోతుంది, కూలుతుంది, పోతాం అంతే, జంపు. మరి ఎక్కిన వాళ్ళందరూ కూలితే ఎంతమంది పోయి ఇప్పటికి? అంతేనా? అని ఒక్కటి పోతే ఇంకా పోయినట్టేనా? అది నెగిటివే. ఫ్లైట్లో పోయి నా అన్వేషణ అనే ఒక యూట్యూబర్ సుమారు 120 దేశాలు తిరిగింది ఇదే ఫ్లైట్లో. మనం ఎర్ర బస్సులు ఎట్లా తిరుగుతామో మనం ఎట్లా తిరుగుతాం ఫ్లైట్. మరి అదే మనలో ఉన్న పెద్ద లోపం ఏంటంటే మైనస్నే హైలైట్ చేస్తాం, ప్లస్ను హైలైట్ చేయం. ఒక తెల్ల పేపర్ ఉందా మీ దగ్గర? ఎవరి దగ్గర అయినా ఒక పేపర్ ఉందా? ఏదైనా ఒక పేపర్ కావాలా? తీసుకురా సైకిల్ సార్. తెల్ల ఉంది సార్, వైట్. సో ఇప్పుడు ఏం కనిపిస్తుంది మీకు? ఏం కనిపిస్తుంది? ఒకటోసారి ఏం కనిపిస్తుంది? రెండోసారి, మూడోసారి సుక్కే. ఈ చుక్కే కనిపించింది కానీ పేపర్ కనిపించలేదా? పేపర్ కనిపించలేదా? ఇదే మన పరిస్థితి, ఇదే మన దౌర్భాగ్యం, ఇదే మనం గెలవకపోవడానికి కారణం. ఒక వ్యక్తి ఉంటే అతను మంచోడు, ఎంతో మంది ఉంటాడు, అతను ఏదైనా కావచ్చు, అన్నదానం చేస్తాడు, ఇవి చేస్తాడు, గుళ్ళకి పోతాడు, గోపురాలు తిరుగుతాడు, అనాథ పిల్లలకి అవంటిస్తాడు, చదువు చెప్పిస్తాడు, అవన్నీ చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఏదన్నా ఒక చిన్న మిస్టేక్ జరిగిందనుకో, అరే ఇంత మంచోడు రా, అది కావాలని జరిగి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది బై మిస్టేక్లో ఏమైనా జరిగిందేమో, కానీ అట్లాంటిది అనేది ఉండడు. అప్పుడు అవన్నీ పోతే ఆడారా బేకారాడు, వాడు ఈ పని చేసి మననే, వాడంతా పెద్ద మంచోడు, అదంతా ఉండదు. ఆ వచ్చిన చిన్న ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని పట్టుకొని తిరుగుతాం. ఇంకోటి ఏంటంటే చేయాల్సిన పనులు చేయాల్సిన టైంలోనే చేయాలి. ఆ తర్వాత అది చేయి దాటిపోతే నీ చేతిలో ఉండదు, ఎవరి చేతిలో ఉండదు. ఈ లాస్ట్ 2-3 నిమిషాలు క్లోజ్ చేస్తాను నేను. సో ఏముండదు. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక అబ్బాయి ఒక లైబ్రరీకి వెళ్ళడం స్టార్ట్ చేసింది. చూడండి జాగ్రత్తగా.
నేను చెప్పే ప్రతి స్టోర్లో మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎస్ సార్ నో? Yes. బోర్ ఉందా నా పర్ఫార్మెన్స్? నో. ఓట్ మంచిది. 955 అని నెంబర్ కొట్టి సుక్కలు పెట్టి సో తర్వాత మాట్లాడదాం. అయితే ఒక అబ్బాయి ఒక లైబ్రరీకి వెళ్ళిండు. పోయిండు ఒక బుక్ తీసుకొని చదువుతుంటే ఆ లైబ్రరీలో ఉన్న ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వర్క్ చేస్తున్నారో ఒక బ్యూటిఫుల్ ఒక అమ్మాయి ఉంది, చాలా అందంగా ఉంది. మనోడు చూసిన ఆ ఫస్ట్ లుక్లోనే లవ్లో పడిపోయింది. ఇంకా లైబ్రరీ పోయింది, పుస్తకం పోయింది, అన్నీ పోయినాయి. ఇంకా ఒక ప్రోడక్ట్ ఒకటే బుక్ తీసుకునేటోడు అక్కడ కూర్చొని ఆమెనే చూస్తున్నటోడు. నెలలు గడిచిపోయింది, బుక్ అయితే అయిపోలే. సంవత్సరం అయింది, బుక్ అయిపోలే. సంవత్సరం తర్వాత ఇంకొక 2 నెలలు అయింది, మళ్ళీ బుక్ తీసుకుని అందులో పోయిండు, కానీ అందులో ఆమె లేదు. బుక్ చేతిలో పట్టుకుంటూ మళ్ళీ అందులో పెట్టి తీసుకుపోతాడు. అదే బుక్ తీసుకొని ఇంటికి పోయిండు. ఇంకా మనోడు ఏడుస్తుండు, నెత్తి బల పట్టుకుంటుండు, అరుస్తుండు. ఏమనైతుందా? ఇంత ఏడుస్తుంది కదా, రావచ్చుగా. ఇంత ఏడుస్తుండు పాపం పిల్లగాడు, రావాలేదా? ఎవడు ఏడుస్తుండు? వీళ్ళ ఇంటికి వచ్చి 4 గోడల మధ్యలో ముందర ఏడుస్తుండు. ఏడ్చిండు ఇంతవరకు కూడా ఆ పుస్తకం విసిరేసిన గోడకి. ఆ పుస్తకంలోంచి ఒక లెటర్ బయటపడింది. అదేంటంటే ఆ అమ్మాయి ఇతనికి రాసిన లవ్ లెటర్. బయటకు వెళ్ళి కనుక్కుంటే ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయిందని తెలిసింది. ఏం చేస్తావో చెయ్యి ఇప్పుడు. ఎస్ సార్, ప్రతిదీ లాజిక్గానే ఉంటుంది. ఇవన్నీ ఫీల్ అయినాము, ఇక్కడ వచ్చినాము, ఈ ఇన్కమ్ తీసుకుంటున్నాము అంటే ఏదో పోయి గాలికి 4 చెప్తే ఆ 4 ఎస్ అంటే వాళ్ళకి 4,000 ప్రోడక్ట్ కొనిస్తే మాకు ఈ పైసలు వచ్చి నిలబడలే. ఇవన్నీ తాకిళ్ళు తట్టుకొని నిలబడి ఎన్ని ఇబ్బందులు వచ్చినా పని చేసుకుంటూ ముందుకే నడిచిన, వెనక్కి చూడలే. ఎందుకంటే మా ముందు తరాలకి మేము ఆదర్శం ఉండాలి. మనల్ని చూసి ఇంకొక వ్యక్తి డిసైడ్ అవ్వాలి, డ్రీమ్ చేయాలి, అతను కూడా పని చేయగలగాలి, అతను గెలవాలి. అరే నేను ఇన్స్పిరేషన్ తీసుకొని ఈరోజు పని చేసి తెలిసిందిరా అని చెప్పి అతను చెప్పుకోగలగాలి. ఒక స్కూల్లో వంటలు ఉండే ఒక ఆయమ్మ ఇలా 4 లక్షల రూపాయలు సంపాదిస్తుంది. బట్టలు అమ్మి మిషన్ కుట్టి సమపాన సంఘం పుస్తకాలు రాసిన సంధ్య పోషబోయిన గారు ఈరోజు 5.5 లక్షల ఇన్కమ్ సంపాదిస్తారు. ఒక ఏమంటారు ఊబర్, ఓలా, అరే ఎన్ని వచ్చినాయిరా అంటే ఏ పైసలే రాలే, 200 వచ్చినాయి అనేటోడు. మస్తు కష్టాలు పడ్డాడు, ఏడ్చిండు, ఎన్నిసార్లు ఏడ్చిండో. ఈ బతకబుద్ధి అయితే లేదు, ఇది లైఫ్ కాదు ఇది అని చెప్పి ఎన్నోసార్లు మాట్లాడుతుండే. ఏం కాదు లేరా, మనకంటూ ఓ రోజు వస్తుంది, ఏం కాదు లేరా, మనకంటూ ఓ రోజు వస్తుంది అని చెప్పిన. లాస్ట్కి ఓలా నడిపిండు. కూరగాయల మార్కెట్లో పోయి కూరగాయలు వేసుకుపోయిన తర్వాత బిల్లులు రాసుకొని పోయి డబ్బులు కలెక్ట్ చేసే జాబ్ కూడా చేసిండు. కానీ వెస్టీజ్ని వదలలే. ఈరోజు 6.5 లక్షల ఇన్కమ్ సంపాదిస్తుండు ఆంజనేయులు రాష్ట్రంలో. ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసి లక్షలు తీసుకపోయి అప్పులు తెచ్చి మార్కెట్లో పెట్టి కారు అమ్ముకున్న, బంగారం అమ్ముకున్న, ప్లాట్ ఉంటే ప్లాట్ అమ్ముకున్న, అన్ని అప్పులు కట్టిన తర్వాత కూడా 30 లక్షల రూపాయల అప్పులకి 30 తిప్పల పడి 3 సెల్ల నీళ్ళు లాగి బస్ స్టాండ్లో కూర్చొని ఆలోచించటోని. ఏదైనా బస్సో లారో అడ్డం వస్తే అడ్డం పోతే అయిపోతారా జీవితం, వద్దు నాకు ఈ జీవితం అనిపిస్తున్నాయి. ఎన్నోసార్లు అనుకున్నా నేను అట్లా. కానీ 3.5 సంవత్సరాలలో వెస్టీజ్లో 9.5 లక్షల ఇన్కమ్తో మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతాను. ఒక కానిస్టేబుల్ లైఫ్లో 11 సంవత్సరాల ముందు ఒక వ్యక్తి, ఒక కానిస్టేబుల్, నా ఫ్రెండ్ నా దగ్గర వచ్చి అడగలేక ఒక మాట అడిగిండే. శ్రీనివాస్ సార్, ఇంట్లో అసలు రైస్ లేవు, డబ్బులు రాలేదు, ఏం చేయాలో అర్థమవుతలేదు, ఉప్మా రవ్వ ఉంటే మా ఇంట్లో ఉప్మా రవ్వ తింటారు, ఏం చేయాలో తెలుస్తలేదు. ఒక ప్రొడక్ట్ తీసుకుపోయి ఒక వ్యక్తికి అమ్మి ఆ డబ్బులు తీసుకొని 2 బస్తాల బియ్యము, చపాతీ పిండి ప్యాకెట్ తీసుకొని పోయి
వాళ్ళ ఇంట్లో పెట్టేసి వచ్చిన ఆ రోజు నేను పోయి, నా దగ్గర కూడా డబ్బులు లేకపోతే తీసుకుపోయి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి వచ్చిన ఆయన నేను వెళ్ళిపోయి, ఆ రోజు అదే ఆయన పరిస్థితి. కానీ ఈరోజు వెస్టీజ్లో ఫస్ట్ విఎంసీఎం పురుషోత్తం దాసు గారు పూర్ణిమలో 16.5 లక్షల ఇన్కమ్ ఇస్తున్నారు. గాయపడిన మనసుతో పని జరిగింది ఇక్కడ. మీరు వెస్టీజ్లో గెలుస్తలేరు, వెస్టీజ్లో మీకు ఇన్కమ్ వస్తలేదు, వెస్టీజ్లో మీరు పెద్ద లెవెల్ వెళ్తలేరు అంటే మీ మనసుకు గాయాలు అవ్వలే. మీరు ఇంకా తమాషాలు చేస్తూనే ఉన్నారు. డిస్కోలో పోయి డిస్కో పాటలు పెట్టుకొని ఎగురితే దేవుడు వరం ఇయ్యడు. తపస్సు చేసినప్పుడు దేవుడు వరం ఇస్తాడు. ఎందుకు చెప్తున్నా మీకు ఇవ్వండి అంటే, ఇంతమంది మీ కళ్ళ ముందర ఉన్నాడు, ఇంతమంది బాగుపడినారు. మీరు బాగుపడతారా బాగుపడరా? ఎస్ సార్ నో? మళ్ళీ ఒకసారి బాగుపడతారా బాగుపడరా? మీ గురించే అడుగుతున్నాయి సమయం. బాగుపడతారు కదా? మరి ఇంకా ఉన్న అడ్డం ఏముంది? ఇంకా మీకు అడ్డం ఏం లేదు సార్, బద్ధకం ఉంది అంటాం అంతే. మీటింగ్ టైం టు టైం నువ్వు రాకపోతే నువ్వు ఎందుకు ఇంకా బిజినెస్లో? 5:30 మీటింగ్ పెడితే నువ్వు 6:30 వస్తే నువ్వు ఎందుకు లీడర్ అవుతావు? నీకెందుకు డబ్బులు రావాలని చూస్తావు? నువ్వు ఒక సక్సెస్ అంటే నువ్వు నీ పనిని పెండింగ్ చేసినప్పుడు భగవంతుడు నీ దగ్గరకు వచ్చే సక్సెస్ కూడా పెండింగ్ చేస్తాడు కదా. నెల రోజులు చేయాల్సిన పని 15 రోజులు చేసినావు, మిగతా 15 రోజులు చేయలేదు అనుకోండి, శాలరీ కూడా 15 రోజులకే వస్తుంది, 30 రోజులకి ఇయ్యాడు కదా. ఎస్ సార్ నో? మరి 15 రోజులు పనిచేసి నెల రోజుల సంపాదన ఎట్లా ఆశిస్తారు? మన ఆలోచన ఎట్లుంటుందంటే, మా తాతయ్య మాట్లాడుతుండే, గుమ్మిలో గింజలు గుమ్మిలోనే ఉండాలి, పిల్లోడు మాత్రం దొడ్డు కావాలి, గుండ్రాయిలకి కావాలంటారంట. ఎట్లయితుంది? నువ్వు నీ పనిని ఎక్కడ పెట్టినప్పుడు కదా నీకు రిజల్ట్ వచ్చేది. సో చేంజ్ అవుదామా ఈరోజు నుంచి? చేంజ్ అవుదామా? ఎంతమందికి 10 కోర్స్ స్టెప్స్ తెలుసు? ఎంతమందికి తెలుసు? అందరు తెలుసా? సింపుల్. నాకు వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీంలో నేను ఫాలో అయిన ఒకే ఒక్క స్టెప్స్ ఏవైతున్నాయో అవి 10 కోర్స్ స్టెప్స్. ఇప్పుడు ఈ పేపర్ ఉంది కదా, ఇది మీరు డియూసిడి కావాలి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అవుతారా? పోవాలి. అక్కడ పోతే డియూసిడి పోయిందా? అయితే పోతుందా ఇట్లా పేపర్? 10 కోర్స్ స్టెప్ లో ఫస్ట్ స్టెప్ ఏముంది? డిఫైన్ ద డ్రీమ్. ఇంకా రెండోది ఓకే, మూడోది ప్రొడక్ట్ యూజ్, నాలుగోది మేక్ ఏ లిస్ట్, ఐదోది కాంటాక్టింగ్ ఇన్వైటింగ్, ఆరోది షో ద ప్లాన్, ఏడోది గెట్ స్టార్టెడ్, 8 కౌన్సిలింగ్ విత్ యువర్ అప్లైన్, 9 అకౌంటబిలిటీ, 10 LTD. అవునా? ఇప్పుడు పోదా పేపరు? పోదా? 10 కోర్స్ స్టెప్స్ ఫాలో అవ్వకపోతే మీరు పోలేరు. 10 కోర్స్ స్టెప్స్ ఫాలో అయినప్పుడే ఆ పేపర్లో మీరు పరిగెత్తగలరు, మీరు డియూసిడి కాగలరు, మీరు 10 లక్షల ఇన్కమ్ సంపాదించగలరు. మీరు చేసే డ్రీమ్ని బట్టి, మీరు చేసే డ్రీమ్ వర్క్ని బట్టి మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? చేద్దామా మరి అందరం? ఆర్ యు రెడీ? ఎక్సైటెడ్? మీ డౌన్ లైన్లు రాకపోతే మీరు మీటింగ్కి రాను అన్న మైండ్ సెట్ మీకు ఉందంటే మీరు గెలవరు. నా డౌన్ లైన్ రాకపోయినా నేను వచ్చి నా మీటింగ్లో కూర్చున్నా అన్న వ్యక్తి ఖచ్చితంగా గెలుస్తాడు. చాలా మంది నేను వింటుంటా మీ మాటలు, ఆ సారి ఓడి రాలేదు సార్, అందుకే నేను రాలేదు సార్. అరే వాళ్ళ డబ్బులు దున్నికూడదా? ఏ సార్ నా పర్పస్, నీ పర్పస్ ఏంది? నీ పర్పస్ నీకు తెలిస్తే 100% నువ్వు సక్సెస్ అవుతావు. నీ పర్పస్ నీకు తెలియకపోతే సక్సెస్ కావు. ఏంటి సార్ పర్పస్ అంటే ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ గోడ ఉన్నది, ఈ గోడను పలగొట్టాలంటే ఎట్లా పలగొట్టొచ్చు? గుణపం, సుత్తే, గన్ను, మిషన్, జేసీబీ. ఎసార్నో? అసలు ఎందుకు పలగొట్టాలి? పర్పస్ లేదు కాబట్టి పలగొట్టం. ఎసార్నో? ఇప్పుడు ఈ గోడ అవతలు ఒక 5 కోట్ల రూపాయలు ఉన్నాయి బైసాప్ అని అన్నాను అనుకోండి, మీరు నన్ను అడుగుతారా? నువ్వు జరుగుతారు, నేను తలకెత్తడైనా పలగొడుతుందని అంట.
ఎందుకంటే పర్పస్ ఉంది ఎసర్నో ఈ పర్పస్ వెస్టీజ్ పైన కూడా మీ పర్పస్ మీకు తెలిసినప్పుడే మీరు చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్ళగలరు. మీరు అనుకున్న డబ్బుని, మీరు అనుకున్న పిన్నుని, మీరు అనుకున్న లెవెల్ని మీరు సంపాదించుకోగలరు. సో ఇక్కడ ఇంత ఓపిక కూర్చున్న తర్వాత మీరు కాక ఇంకెవరు గెలుస్తారు. డ్రీమ్ చేయండి, డిసైడ్ అవ్వండి, ఒక్కని ఆత్మవిశ్వాసంతో పని చేయండి. సో మీ అప్లైన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫాలో అవ్వండి, ఆయన సజెషన్స్ తీసుకోండి, ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పి ప్లానింగ్తో పనిచేయడం స్టార్ట్ చేయండి. సిస్టమ్ ఉంది, అప్లైన్ ఉంది, వెస్టీజ్ ఉంది మిమ్మల్ని గెలిపించడానికి. మీరు కనుక డ్రీమ్తో డిసైడ్ అయ్యి ముందుకు అడిగివేయగలిగితే రాబోయే తరానికి కాబోయే డ్యూసుడు మీరందరూ అని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ వెరీ మచ్.